సాయిరామ్ కోటేశ్వరరావు గారు. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్య శ్రీచరణాలకు హృదయపూర్వకమైనటువంటి అభివాదాలు చేసుకుంటూ అందరికీ సాయిరామ్ అండి. అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము, దివ్య జ్ఞాన యజ్ఞ రసార్థులైనటువంటి మన ప్రియతములు, పూజ్యులు, గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారికి, వారి సత్యమణి శ్రీమతి ఎంవిఎల్ గారికి మనందరి తరఫున హృదయపూర్వక అభివందనాలు. అలాగే శ్రీ సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక సత్సంగ వేదికలో ధారావాహిక కార్యక్రమంగా ప్రతి మాసం కూడా నిర్వహింపబడుతున్నటువంటి కార్యక్రమం శ్రీమద్ భగవద్గీత కర్తవ్య బోధామృతము అనేటువంటి కార్యక్రమం జరుగుతోంది. ఆ కార్యక్రమంలో భగవద్గీతలో ఉన్నటువంటి అర్థాలు, అంతరార్థాలు, ఆంతర్యాలు, గీతాచార్య యొక్క హృదయం మనం ఆవిష్కరించడానికి మన ఆహ్వానంపై వచ్చినటువంటి ఆప్తులు, ఆత్మీయులు, ఏఎస్బి ఆస్థాన వక్త అయినటువంటి డాక్టర్ యు సుధాకర్ రావు గారికి మనందరం స్వాగతం పలుకుతూ వారి గురించి పరిచయ వాక్యాలు రెండు చెప్పుకుందాం. వీరి పూర్తి పేరు డాక్టర్ యు సుధాకర్ రావు గారు. పేరెంట్స్ వెంకటరత్నం గారు, శ్రీమతి సుజ్ఞానవతి గారు. విద్య ఎంఏ ఎంఫిల్ పిహెచ్డి. వృత్తి అసోసియేట్ ప్రొఫెసర్గా ఎల్బి కళాశాలలో విశాఖపట్నంలో పదవి విరమణ చేశారు. స్వామి యొక్క సంస్థలో 2000 సంవత్సరంలో ప్రవేశించి అప్పటి నుంచి ఇప్పటి వరకు చెక్కు చెదరని విశ్వాసంతో, మొక్కవోని దీక్షతో వీరు పురోగమిస్తున్నటువంటి ఒక అపూర్వమైనటువంటి సన్నివేశం మనం చూస్తున్నాం. అలాగే సేవల్లో చూస్తే 2006 నుంచి 2014 దాకా విశాఖ కేంద్రీకరణగా సిటీ, సమితి, జిల్లా స్థాయిల్లో అధ్యయన మండలి స్థాపన, వాటి యొక్క నిర్వహణ, వాటి యొక్క మరి పునర్ ఏకీకరణ, వీటిల్లో ఎంతో అమూల్యమైనటువంటి కృషి చేశారు. జిల్లా వ్యాప్తంగా సాధనా క్యాంప్స్ నిర్వహించి, స్టడీ సర్కిల్స్ నిర్వహించి అందరికీ కూడా స్వామి యొక్క తత్వం మీద, స్వామి యొక్క సాహిత్యం మీద అవగాహన తరగతులు నిర్వహించినటువంటి సేవా తత్పరులు వేరు. రాష్ట్ర స్థాయి ఆధ్యాత్మిక ఫ్యాకల్టీగా కూడా విభిన్న ప్రాంతాలకు తిరిగి స్వామి యొక్క రకరకాల విభాగాలని, భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత అనే దాని మీద వీరు ఎంతో అపూర్వమైనటువంటి బోధన కృషి చేశారు. అలాగే వీరు చేసినటువంటి కృషి గుర్తింపుగా నేషనల్ వర్కింగ్ గ్రూప్ ఆన్ స్టడీ సర్కిల్స్ లో ఆంధ్రప్రదేశ్ తరఫున వీరు సభ్యులుగా ఎంపిక కావటం అనేది మనందరికీ కూడా గర్వకారణం. అలాగే అధ్యయన మండలి పాఠ్యాంశాలు ఎన్నో రాసి ఎన్డబ్ల్యూసి చేత ఆమోదముద్ర పొందినటువంటి ఘనాపాటి మన యు సుధాకర్ రావు గారు. అలాగే వీరి యొక్క దివ్య సందేశాలని చిన్న చిన్న సంఘటన రూపంలో కూడా ఆకట్టుకున్న రీతిలో ఎంతో అందించారు. స్వామి పథంలో 400కు పైగా ఇప్పుడు ఉపన్యాసాలు ఇచ్చి, ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఇచ్చి ఒక స్థిరమైనటువంటి స్టేటస్ ని వారు మెయింటైన్ చేస్తున్నారు. అలాగే రచనా వ్యాసంగం కూడా వీరు కొత్త ఏం కాదు. వీరు రచించినటువంటి ప్రామాణిక ఆధ్యాత్మిక వ్యాసాలు శ్రీవాణిలో నిన్ననే శ్రీవాణి విడుదలైంది. శతవర్ష జన్మదినోత్సవ సంచిక. దాంట్లో యోగ కర్మస్ కౌశలం అనేటువంటి ఒక విశిష్టమైనటువంటి అంశం మీద వీరి వ్యాసం ప్రచురితమైంది. ఆ విధంగా శ్రీవాణి, సాయి స్పందన పత్రికల్లో ఇప్పటికీ 50కి పైగా వ్యాసాలు ప్రచురింపబట్టడం అనేటువంటిది ఆయనకే కాదు, మనకు కూడా ఒక రకమైనటువంటి గర్వకారణం. ఈ విధంగా నేటికి స్వామి యొక్క ఉపకరణంగా తన వంతుగా నిర్విరామంగా కృషి చేస్తున్నటువంటి ధన్యజీవి, పుణ్యజీవి, కర్మజీవి డాక్టర్ యు సుధాకర్ రావు గారు. వారిని శ్రీమద్ భగవద్గీత కర్తవ్య ప్రబోధామృతంపై ధారావాహిక కార్యక్రమంలో నేడు వారి యొక్క ధారావాహికను కొనసాగించవలసిందిగా మా స్వామి యొక్క దివ్యాశీస్సులతోటి, మా అధినేత దంపతుల యొక్క శుభాకాంక్షలతోటి, మా ఆత్మీయ సోదర సోదరిమణుల యొక్క శుభకామనలతో వారిని స్వాగతిస్తూ ఓం శ్రీ సాయిరామ్. అందరికీ సాయిరామ్. ఒక్క నిమిషం సార్. కోటేశ్వరరావు గారు, యూఆర్ సో గ్రేట్ సార్. ఎవ్రీ టైం ఆయన ఎంతో ప్రేమగా, సాధారణంగా, ఎంత సార్, ఎవ్రీ టైమ్ యూఆర్ టెల్లింగ్ లైక్ దిస్ సార్. ఇంకొని చెప్పమంటే ఏం చెప్తాం? ఆయన చెప్పిన దాని గురించి ఎన్నిసార్లు చెప్తాను, బోర్ కొడుతోంది. వండర్ఫుల్ సార్, ఫ్యాంటాస్టిక్. నాకు ఎందుకో అనిపించింది ఇవాళ ఈ మాట. ఇప్పుడు నన్నే చెప్పమంటే ఏం చెప్తారు? ఆయన చెప్పిన దాని గురించి ఎవ్రీ టైం ఏం చెప్తాము? ఎప్పుడు వస్తూనే ఉంటాడు కదా, అందరికి తెలిసిన ఆయనే కదా అనే ఫీలింగ్ వస్తుంది. ఇంకో జనరల్ గా హ్యూమన్ ఫీలింగ్ నాకైతే వస్తుంది. ఇంకో వేరే వాళ్ళ సంగతి నన్ను చెప్పమంటే ఏం చెప్తా ఆయన గురించి? రోజు ప్రతిసారి ఇలానే చెప్పంటే యూఆర్ సో గ్రేట్ కోటేశ్వరరావు గారు. చాలా ఉన్నత శిఖరంలో ఉన్నారు. ఫ్యాంటాస్టిక్.
సాయిరామ్ సార్, మీ యొక్క ఆశీస్సులు. లేదు, నాకు నా మనసులో మాట ఇప్పుడు చెప్తున్నాను సార్, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ హైడ్ ఎనీథింగ్ నో. నాకెందుకో మీరు ఆయన ఎంత సాధారణంగా, ఎంత ప్రేమగా, ఎంత ఆప్యాయంగా, ఎంత లవ్లీ యు ఆర్ ఇంట్రడ్యూస్డ్. సార్ కూడా అంటుంటారు చివరిలో సుధాకర్, చివరిలో ఇంక వేరే వాళ్ళు శంకరమ్మ మీకు చివరిలో సుధాకర్ గారు ఒక మాట అంటుంటారు, నన్ను ప్రేమగా ప్రతిసారి పరిచయం చేసిన శ్రీ కోటేశ్వర సార్. 1-2 నిమిషాలు మీరు టైం తీసుకున్నాను, ఏమనుకోకుండా సుధాకర్ గారు. సార్ చెప్పండి. లేదు, మీరు అన్నమాట చెప్తున్నాను. నన్ను ఎంత ప్రేమగా పరిచయం చేసిన శ్రీ కోటేశ్వరరావు గారే నా సార్ ఒక మాట అంటుంటారు, అమ్మ శంకర్ సరస్వతి. సాయిరామ్ గురుగారు, సాయిరామ్. నేను ఇప్పుడే అనుకుంటున్నాను, కోటేశ్వరరావు గారు చక్కగా సుధాకర్ గారి గురించి అందరి గురించి చక్కగా ఇంట్రడ్యూస్ చేస్తారు, వారి గురించి ఎవరన్నా 4 మాటలు చెప్తే బాగుండు అని అనుకున్నాను. నా మనసును అర్థం చేసుకుని స్వామివారు మీ ద్వారా చెప్పించారు. ధన్యవాదాలు స్వామివారికి, మీకు. సాయిరామ్. సో ఇలానే విల్ హ్యావ్ నాట్ వైర్లెస్, మనకు వైర్లెస్ అక్కర్లేదు కనెక్షన్ కావడానికి. విల్ హ్యావ్ దిస్ సాయి వైర్లెస్. నిజంగా వాడుకుంటే ఇప్పుడు మీరు అనుకోవడం నేను చెప్తాను, నాకు ఎందుకో అనిపించింది సార్ పరిచయం చేస్తుంటే. ఒక 2 మాటలు ఇవాళ చెప్పాలంటే రేపటికి రూపు లేదు నా దగ్గర. దట్స్ వై ఐ ఓపెన్ నా ఉదయంలో భావాలు చెప్పాను. మీకు నచ్చుతాయో నచ్చపోయో నాకు సంబంధం లేదు. థ్యాంక్ యూ సార్ కోటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సుధాకర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎస్ సార్ సుధాకర్ గారు. ఇప్పుడు నేను చూసిన సుధాకర్ గారి లాగా ఉన్నారు. నేను ఆ రోజు రైల్వే స్టేషన్ లో చూసిన, ఇవాళ ఎట్లా నాకు అనిపించారు సార్. మిగిలిన వీడియోలు చూస్తుంటే అరే ఈ వీడియోకి నేను చూసిన దానికి సంబంధం లేదేమో, ఏంది ఏం చేసుకొస్తాడు బట్ టుడే ఐ విట్నెస్ వాట్ ఏ సుధాకర్ గారు అలాగ మెట్ల నుంచి ప్లాట్ఫామ్ నుంచి మీరు వస్తున్నప్పుడే నేను అనుకున్నాను, మీరు మాకు తెలియకపోవచ్చు, మీరు సతీ సమేతంగా పైనుంచి దిగుతున్నప్పుడే అనుకున్నాను ఈ బహుశా ఈయనే సుధాకర్ గారు అనుకున్న ఆ రోజు వైజాగ్ రైల్వే స్టేషన్ లో సార్. సాయిరామ్ సార్, థ్యాంక్ యూ. షల్ ఐ స్టార్ట్ సార్? ష్యూర్. పద్మ గారు ఆడియో ఓకే కదా? ఓకే సార్. సాయిరామ్. ఓకే సార్. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణార బిందములకు ప్రణమిల్లుతూ ఈనాటి ఆన్లైన్ ప్రవచన కార్యక్రమానికి విచ్చేసిన అహం సత్యబోధక కుటుంబ సభ్యులందరికీ కూడా సాయిరామ్ తెలుపుతూ చిన్న ప్రార్థనా శ్లోకం. ఓం నారాయణం పరబ్రహ్మ సర్వకారణ కారణం ప్రపజ్యే వెంకటేశాఖ్యాం తదేవ కవచం మమ సహస్రశీర్షా పురుషో వెంకటేశ శిరోవతు ప్రాణేశః ప్రాణనిలయః ప్రాణం రక్షతు మే హరిః ఆకాశరాట్ సుతానాద ఆత్మానాం మే సదావతు దేవదేవోత్తమః పాయాబ్దేహం మే వెంకటేశ్వరః సర్వత్ర సర్వకాలేషు మంగాంబాజానిరీశ్వరః పాలయేన్మామకం కర్మ సాఫల్యం న ప్రయచ్చతు ఏతద్వజ్రకవచం అభేద్యం వెంకటేశితుః సాయం ప్రాతః పఠే నిత్యం మృత్యుం తరతి నిర్భయః త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్నత్రమాస్తాయ దుఃఖక్షయకరో భవ. ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సభా సరస్వతికి నమస్కారం. సాయిరామ్. గత సత్సంగంలో మనం సాంఖ్య యోగం పూర్తి చేసుకున్నాం అని అనుకుంటున్నాం. మనం యథార్థంగా ఈరోజు కర్మయోగం 3వ అధ్యాయం ప్రారంభించాలి. సోదరులు శ్రీ ఎమ్మెల్యన్ గారి అనుమతితో నాకేమనిపించిందంటే, అసలు సాంఖ్యయోగం ఒక రకంగా చెప్పాలంటే, ఆత్మజ్ఞానం గురించి చెప్పాలంటే అర్థం చేసుకోవడం అంత సులభమేమీ కాదు. దానిని అధిగమించడానికి ఈ రోజు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే,
సాంఖ్యయోగ సారాన్ని సులభతరం చేసి ఈరోజు మీకు సంక్షిప్తంగా అందించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే సాంఖ్య యోగం అనేది ఒక సంక్షిప్త గీత అంటారు పెద్దలు. సాంఖ్య యోగం అంతా కలిపితే సంక్షిప్త గీత అంటారు. కాబట్టి దీనిని మీద కనీసం అవగాహన లేకుండా ముందుకు వెళ్ళడం నాకు ఎందుకో ఇష్టపడలేదన్నమాట. అయితే దీని అంతటికీ కారణం ఏంటంటే ఒక కొటేషన్ మొన్న నేను చదివాను అనమాట. ఆ కొటేషన్ ఏంటంటే, డిఫికల్ట్ డజంట్ మీన్ ఇంపాసిబుల్, ఇట్ సింప్లీ మీన్స్ దట్ యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. అది అంటే అది కష్టం, ఇది కష్టం, అది చాలా అసాధ్యం అంటే ఇంపాసిబుల్ కాదు. డిఫికల్ట్ అనేది ఇంపాసిబుల్ కాదు, నువ్వు ఇంకా హార్డ్ వర్క్ చేయరా దాని మీద అవగాహన చేసుకోవడానికి అనే అర్థము వచ్చింది. కాబట్టి అది ప్రేరణ నాకు. తర్వాత నాకు కూడా ఎక్కడో వచ్చిన అసంతృప్తి ఉంది. సాంఖ్యయోగము అనగానే ఆత్మజ్ఞానము గురించి నా ప్రయత్నం నేను చేశాను. కానీ ఎందుకో దాని మీద కొంచెం అప్పుడు ఏంటంటే స్వామి అంటారు, ఎన్నిసార్లు చెప్తారు, చెప్పిందంటే మనకు అర్థమయ్యే వరకు మనం చెప్పుకోవాలి, నాకు సంతృప్తి వచ్చే వరకు నేను చెప్పుకోవాలి. ఈ సాంఖ్యయోగం అర్థం కాకుండా గీత మిగిలిన అధ్యాయాలకు వెళ్ళడం నాకు ఎందుకో అంత సముచితంగా అనిపించలేదు. అయితే ఇక్కడ నేను మిమ్మల్ని మీ నుంచి ఒక క్షమాపణ కోరుతున్నాను. ఏంటంటే ఇలా నేను నిర్ణయించుకోవడానికి కారణం నా అసంతృప్తిని తొలగించుకోవడానికి కానీ మీ గ్రహణ శక్తిని నేను తక్కువగా అంచనా చేయడం లేదు. సాయిరామ్. ఇంకా మనం ఉపన్యాసానికి వెళదాం. మనకి ప్రస్థాన త్రయం అనే పేరు మనం విన్నాం. ఈ ప్రస్థాన త్రయం అంటే ఏంటంటే వేదాలు, ఉపనిషత్తులు, గీత అందరికీ తెలిసిన విషయమే. ఈ 3 ప్రస్థాన త్రయం. అంటే ప్రస్థానం అంటే ఏమిటి? ప్రస్థానము అంటే ఏంటంటే మనము చరించవలసిన మార్గం, మనం నడవలసిన మార్గం. దేనికి? గమ్యం చేరుకోవడానికి అన్నమాట. అయితే ఈ ప్రస్థాన త్రయములు మనకి వేదాలు, ఉపనిషత్తుల్లో కొన్ని మనోవికాసానికి కారణమైన కొన్ని వాక్యాలు ఉన్నాయి. వాటి గురించి మనం తెలుసుకోవాలి ముందు. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ అనే వేదవాక్యము. అంటే ఇది బృహదారణ్యక ఉపనిషత్తులో శుక్ల యజుర్వేదంలో ఉంది. అసతోమ సద్గమయ, అసత్తు నుంచి సత్తుకు వెళ్ళు. తమసోమ జ్యోతిర్గమయ, అంధకారం నుంచి నువ్వు జ్ఞానపు వెలుగులోకి వెళ్ళు అని చెప్తుంది. ఈ సాంఖ్యయోగం యొక్క ఎసెన్స్ కూడా అదే. అయితే జననీ జన్మభూమిశ్చ అనే రామాయణ శ్లోకము, సత్యమేవ జయతే అనే ముండకోపనిషత్తు పాఠము, అన్నిటికంటే ముఖ్యంగా ఈ సాంఖ్యయోగంలో ఒక పదం వస్తుంది, మాఫలేషు కదాచన. అదే మాఫలేష్ క్షత్రియ ధర్మం గురించి చెప్తూ ఒక శ్లోకంలో వస్తుంది. అది ముందు చెప్తాను మీకు. మాఫలేషు కదాచన అంటే ఫలముల గురించి నువ్వు ఆశించకు అనేది. ఇవన్నీ కూడా మనోవికాసానికి ఒక మైలురాళ్లుగా నిలిచిపోయే ఒక వాక్యాలు, మహావాక్యాలు అన్నమాట. అయితే గీత అంటే ఏంటంటే లైఫ్ ఈజ్ ఎ స్మాల్ గ్యాప్ బిట్వీన్ బర్త్ అండ్ డెత్. సో ఇన్ దిస్ గ్యాప్ బీ హ్యాపీ అండ్ ట్రై టు మేక్ అదర్స్ హ్యాపీ, ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ లైఫ్. అంటే గీత అనేది ఏంటంటే బర్త్ నుంచి డెత్ కి ఒక గీత, ఒక గ్యాప్ అన్నమాట. ఈ గీతని మనము ఈ గ్యాప్ ని, ఈ లైన్ మనం స్ట్రైట్ గా ఉంచుకోవాలంటే భగవద్గీతని మనం చక్కగా మనం అర్థం చేసుకుని, ఆకలింపు చేసుకుని ఎంతో కొంత ఆచరణలో పెట్టడం అనేది మన కర్తవ్యం అన్నమాట. అయితే ఈ ఎసెన్స్ అంతా ఏంటంటే మనం శతవర్ష జన్మదినోత్సవం పరిగెడుతున్నాం కొన్ని రోజుల్లో, ఖచ్చితంగా ఒక వారం రోజుల్లో. మనం ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ జీవితంలో మనము ట్రై టు మేక్ అదర్స్ హ్యాపీ. ఇది భగవద్గీత సారాంశం కూడా. ట్రై టు మేక్ అదర్స్ హ్యాపీ. అప్పుడు ఏమవుతుందంటే జీవితం నీకు సాల్యూట్ చేస్తుంది అనమాట. ఇది మనకి సాంఖ్యయోగం అంతా చూసుకుంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే నేను చెప్పే ప్రతి వాక్యము కూడా మీరు కొంచెం గమనించుకోండి. ఇవన్నీ కూడా ఏంటంటే వృధా వాక్యాలు ఒక్కటి లేవు. చాలా సంక్షిప్తం చేసి నాకు ఇచ్చిన టైంలో నేను పూర్తి చేస్తా. సాంఖ్యయోగం అంతా ఏం చెప్తుందంటే సుఖాలు ఇచ్చేవన్నీ నశించిపోతాయి, అలాగే దుఃఖాలు ఇచ్చేవన్నీ కూడా నశించిపోతాయి. ముఖ్యమైనది ఏదో అదే నిలిచి ఉంటుంది. అది ముఖ్యమైనది ఏది నిలిచి ఉంటుందో అదే పరబ్రహ్మ, అదే పరమ సత్యం. దాని గురించే సాంఖ్యయోగం మనకి విశదీకరించి చెప్తుంది అనమాట. మనకి అంటే పిపీలకం నుంచి బ్రహ్మాండం వరకు, పిపీలకం నుంచి బ్రహ్మాండం వరకు కూడా ఏంటంటే అన్ని అసత్య వస్తువులే, సత్య వస్తువు ఒక్కటే పరమాత్మ అన్నమాట. దాని గురించే చెప్పేది ఆత్మజ్ఞానం అన్నమాట. అయితే శ్రీకృష్ణుడు ఏం చేస్తాడంటే సేనయో ఉభయోర్ మధ్య హే అచ్యుత, సేనయో ఉభయోర్ మధ్య రథం స్థాపయమే అచ్యుత అంటాడు. అర్జున, హే అచ్యుత,
నువ్వు ఉభయసేనల మధ్య నా రథాన్ని నిలబెట్టు, నేను అందరినీ పరికించి చూడాలి అంటాడు. ఏ అచ్యుత అంటాడు. ఏ అచ్యుత అంటే ఏంటంటే చ్యుతి లేనివాడా అని. అంటే అర్జునుడు జ్ఞాని, మహాజ్ఞాని. ఆయనకి కాదు గీత బోధించింది, అర్జునుడిని మాధ్యమంగా తీసుకుని ప్రపంచానికి గీతను అందించాలి, భవిష్యత్తులో నా బిడ్డలు అంధకారంలో కొట్టుకోకుండా ఉండాలని చెప్పేసి గీతాచార్యుడు చేసిన ప్రయత్నమే అర్జునుడిని మాధ్యమంగా తీసుకున్నాడు. అంతేగాని అర్జునుడు జ్ఞాని కాకపోతే హే అచ్యుత అంటాడు. అచ్యుత అంటే చ్యుతి లేనివాడా, నాశము లేనివాడా, నాశనము లేనివాడా, మేమందరము నశించిపోయేవాడము, నువ్వు ఒక్కడవే చ్యుతి లేనివాడు. అదిను చ్యుతి అంటే మన పదం విన్నాం, ధర్మచ్యుతుడు అంటాం. అంటే ధర్మ మార్గం నుంచి తొలగిపోయినవాడు. కాబట్టి అచ్యుతుడు అంటే ఆయన ధర్మ మార్గం నుంచి తొలగడు, ధర్మమే ఆయన. కాబట్టి హే అచ్యుత అన్న పదాన్ని వాడాడు కాబట్టి ఆయన మహాజ్ఞాని. అర్జునుడిని మాధ్యమంగా తీసుకొని చెప్పాడు కాబట్టి అర్జునుడు ఇంత అజ్ఞానం మనం అనుకోకూడదు. తర్వాత ఏంటంటే ఉభయ సేనల మధ్యకి తీసుకెళ్తాడు రథాన్ని, అటు ఇటు పరికించి చూస్తాడు, బంధువుల్ని మిత్రుల్ని చూస్తాడు, భయవిహ్వలుడైపోతాడు అనమాట. ఓహో, వీళ్ళందరినీ చంపి నేను సాధించేది ఏంటి? అర్జునుడు ఏమనుకుంటున్నాడంటే వీళ్ళందరినీ చంపుతున్నానంటే నేను చంపేస్తున్నాను అనుకుంటున్నాడు, అజ్ఞానంలో ఉన్నాడని మనకి చెప్తున్నాడు అనమాట ఆయన. మనం అర్థం చేసుకోవాలి అలాగా. అర్జునుడు ఏం చేశాడు, శోక విహ్వలుడై నా బంధుమిత్రుల్ని వీళ్ళందరినీ ఎలా చంపుతాను నేను అని చెప్పేసి గాంధీవం కూడా కిందకు వదిలేసి రథంలో చతికిలు పడిపోతాడు. చతికిలు పడిపోతే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట మనకి. అంటే ఇక్కడ ఏమవుతాడంటే అర్జున, నువ్వు ఈ క్షణంలో యుద్ధ విరమణ నిర్ణయం ఎలా తీసుకుంటావు నువ్వు కదా? క్లైభ్యం అస్మగమః పార్థ నైతత్వ యుపపచ్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం చక్కో తిష్ట పరంత. నీ పిరికితనాన్ని వదిలిపెట్టి అర్జున, గెటప్, నువ్వు యుద్ధానికి సిద్ధంగా నువ్వు పరంతప. అంటే గతంలో ఎంతో మందిని నువ్వు చంపావు, కానీ ఇప్పుడు నువ్వు వ్యామోహానికి గురవుతున్న బంధుమిత్రులను చూసేటప్పటికి నీకు ఇవన్నీ కూడా ఒక రకమైన మమకారము, మోహము నీకు వస్తున్నాయి కదా. వాటన్నిటిని వదిలి నువ్వు చెయ్యి, యుద్ధం చెయ్యి. నేను చెప్తున్నాను, నువ్వు యుద్ధం చెయ్యి. అంటే ప్రపంచంలో 2 తెగలు ఉంటారంట, ఆర్యులు, అనార్యులు. ఆర్యులు అంటే సత్సంప్రదాయాలను పాటించేవాళ్ళు, అనార్యులు అంటే ఏంటంటే దుస్సంప్రదాయాలను పాటించేవాళ్ళు. ఆర్యులు అంటే ఏంటంటే సన్మార్గంలో వెళతారు, అనార్యులు అంటే దుర్మార్గులు దుర్మార్గులు అనమాట వాళ్ళు అనార్యులు అంటే. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే అర్జున్ 3 పదాలు వాడుతున్నాడు. నువ్వు యుద్ధం మానితే అది అకీర్తికరం అర్జున, క్షత్రియుడు నువ్వు అకీర్తికరం. అస్వర్గ్యం, నీకు స్వర్గ ప్రాప్తి ఉండదు. తర్వాత అనార్యజుష్టం, నువ్వు అనార్యుడు అని అందరూ కూడా నిందిస్తారు అర్జున, గెటప్ అని చెప్తాడు అనమాట, అని ఉత్సాహపరుస్తాడు. నువ్వు బాగానే చెప్తావు కృష్ణ, అది ఎలా సాధ్యము? పితామహుని మీద, అంటే మమ్మల్ని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు చెప్పించిన పితామహుని మీద నేను బాణప్రయోగం ఎలా చేయగలను నేను అని చెప్పి, తర్వాత నా గురువు విద్యాబుద్ధులు నేర్పించిన నా గురువు ద్రోణాచార్యుడి మీద నేను ఎలా బాణాలు సంధించగలను అని, ఇప్పుడు నేను యుద్ధం చేయాలా వద్దా, టు ఫైట్ ఆర్ నాట్ టు ఫైట్ అనేది నేను డైలమాలో ఉన్నాను అర్జున బావా. కాబట్టి నిన్ను శరణ వేడుచున్నాను, నాకు దిశా నిర్దేశం చెయ్యి అని చెప్పేసి అర్జునుడు ప్రాధేయపడతాడు. అప్పుడు కృష్ణుడు ఏమంటాడంటే చిరునవ్వు నవ్వుతాడు అన్నాడు, దిశా నిర్దేశం చెయ్యి అన్నాడు ఆయనకి. అంటే ప్రపంచానికి దిశా నిర్దేశం చెయ్యి, నన్ను మాధ్యమంగా తీసుకుని అని. అప్పుడు కృష్ణుడు చిరునవ్వు నవ్వు ఏమంటాడంటే, అర్జున, నువ్వు ఒక మూఢుల్లాగా ప్రవర్తిస్తున్నావు. మూర్ఖుడు అని లేదండి, అక్కడ మూర్ఖుడికి మూఢుడికి చాలా స్లైట్ క్లియర్ కట్ డిమార్కేషన్ ఉందన్నమాట. క్లియర్ కట్ అంటే మూర్ఖుడు అంటే వాడికి ఏమీ తెలియదు, తన్నుకుంటూ పోతాడు ఏదైనా సరే. ఇప్పుడు చాలా మంది నేను చూస్తుంటా, మనం సత్యసాయి భజన మందిరాలకు వెళ్తుంటాం కదా, సెంటర్ పాత్ర నుంచి వెళ్ళిపోతారు. ఒక్కోసారి చూడుకోండి, ఇటు నుంచి అటు క్రాస్ అవుతారు. వాళ్ళని ఏమనాలండి, వాళ్ళకి తెలియదు, అజ్ఞానం, మూర్ఖుడు అనమాట. మూఢుడు అంటే ఏంటంటే అన్నీ తెలుసు కానీ పాటించడు. వీడు అన్ని తెలుసు అర్జునుడి కానీ పాటించట్లేదు. నేను నిస్సహాయుడై కూలబడిపోయి ఉన్నాడు. కాబట్టి నువ్వు ఒక ఫూల్ లాగా యాక్ట్ చేస్తున్నావు అర్జున. అయితే ఇక్కడ ఏమంటాడంటే, యు ఆర్ మార్నింగ్ ద డెత్ ఆఫ్ యువర్ రిలేటివ్స్ ఈవెన్ బిఫోర్ దే హ్యావ్ డైడ్ అని అర్థం. ఏంటంటే నువ్వు నీ బంధుమిత్రులు మరణించక ముందే నువ్వు సంతాపం ప్రకటించేస్తున్నావు, నీకు అంతా నీ ఇష్టమేనా, నువ్వు ఫూల్ లాగా, ఒక మూఢుల్లాగా ప్రవర్తిస్తున్నావు అర్జున అని చెప్పి, ఆ దీనస్థితిని చూసి అబ్బాయి ఇంకా లాభం లేదు, వీడికి ఆత్మజ్ఞానం బోధించాల్సిందే, వీడు నేనే చంపుతున్నాను అనుకుంటున్నాడు, దేహాలను చంపినంత మాత్రాన భీష్ముడికి అందరికీ కూడా డెత్ అనేది నిర్ణయించిపోయి దేహాన్ని వదిలేసుకుని ఏదో ఒక రోజున వాళ్ళు వెళ్ళిపోవాలి. కాబట్టి వీడికి అంత అజ్ఞానంలో ఉన్నాడు, నేనే చంపేస్తున్నాను అందరినీ, నా చేతిలో ఉందనుకుంటున్నాడు. వీడికి ఆ అజ్ఞానం తొలగించి వీడికి ఆత్మజ్ఞానాన్ని బోధించాలి, వీళ్ళు ధైర్యోత్పాదనం అమర్చాలి అని చెప్పేసి ఆత్మ యొక్క నిజతత్వాన్ని
కర్మ రహస్యాన్ని బోధించడం స్టార్ట్ చేశాడు అనమాట. అంటే అర్జున, నీకు జీవితం గురించి, మరణం గురించి, తర్వాత మరణం తర్వాత ఏమి జరుగుతుందో కూడా నీకు తెలియదు. నువ్వు ఏమనుకుంటున్న పెద్ద సమస్య ఏంటంటే నువ్వు అహం దేహస్మి అనుకుంటున్నావు అర్జున. కాదు. అట్లా వేద వాక్యాల్లో కూడా మీకు ఉంది చూసారా, తత్వమసి అని ఉంది. తత్వమసి అంటే తత్వం అసి. వేదం కూడా చెప్తుంది అనమాట, నీవు ఇది కాదురా, తత్ త్వం అది అంటే పరమాత్మ, త్వం నీవు అసి అయి ఉన్నావు, నువ్వు పరమాత్మ స్వరూపుడురా. నువ్వు ఈ దేహం అనేది తాత్కాలికంగా ఒక డ్రెస్ వేసుకుని వచ్చావు. నువ్వు అందరూ కూడా పరమాత్మలోని అంశలే అని చెప్తూ నువ్వు దేహాల యొక్క పుట్టుక మరణం చూస్తూనే ఉన్నావు. కానీ ఇప్పుడు మరణం గురించి నువ్వు బాధపడుతున్నావు. ఎంతో మంది చనిపోయారు, కానీ నువ్వు అంత బాధపడ్డావా? ఇవాళ నీ బంధుమిత్రులు చూసేటప్పుడు నువ్వు మరణం గురించి బాధపడుతున్నావు అని చెప్పేసి ఇప్పుడు సాంఖ్యమనగా ఏంటంటే జ్ఞానము, ఆత్మజ్ఞానము. జ్ఞాన విచారణ యందు మహర్షులు ఏం చేశారంటే అనాత్మ వస్తువులను లెక్కించారనమాట. అంటే ఆత్మ వస్తువు ఏదో తెలుసుకోవడానికి అనాత్మ వస్తువులను లెక్కించి ముందుకు పోయారనమాట. అందుకే ఆత్మ వస్తువులను మినహాయించి అనాత్మ వస్తువులను లెక్కించి వాటిని మినహాయిస్తే మిగిలింది ఏదో ఆత్మతత్వము. అంటే నేతి నా ఇది ఇది కాదు అంటే ఏంటంటే చివరికి అంతా కూడా పరమాత్మ స్వరూపమే. పరమాత్మకన్నా అన్యముగా ఏది లేదు అనేది ఒక సత్యానికి ఎరైవ్ అయ్యారనమాట. అయితే 24 తత్వాలు ఏమిటి అంటే ఇవన్నీ కూడా అనాత్మ తత్వాలు అన్నమాట. పంచమహాభూతాలు మనకు తెలిసిందే, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ ప్రాణాలు, మనోబుద్ధి, చిత్త అహంకారాలు. ఇవి 24 కొంచెం వివరంగా తర్వాత చెప్పుకుందాం మనం. వీటన్నిటి కూడా 24 తత్వాలు చూసి వీటన్నిటికీ కూడా భగవంతుడు సాక్షిభూతుడిగా ఉన్నాడు. ఇవి ఏవి కూడా మనిషి నువ్వు కాదు అని చెప్తూ నువ్వు పరమాత్మ స్వరూపుడు అని చెప్పడం కోసం ఈ 24 తత్వాలు అనాత్మ వస్తువులను లెక్కించారు కాబట్టి సంఖ్యతో కూడినది కాబట్టి సాంఖ్య జ్ఞానము అయ్యనది. అయితే ప్రతి ఒక్కడు కూడా పండితులు ఏం చెప్తారంటే నేను ఎవరు అని ఎవరైతే ప్రశ్న వేసుకుంటాడో వాడికే వేదాంత విషయాలను బోధించాలి. రైట్. నేను ఎవరని ప్రశ్నించుకుంటే మీరు చూడండి, ఎవరినైనా నువ్వు ఎవరని అడిగి చూడు, నేను వెంకయ్యనని సుబ్బయ్యనని అంటాడు. అంటే ఇది దేహానికి పెట్టిన పేర్లు, వెంకయ్య సుబ్బయ్య. కాక ప్రతివాడు నేను దేహాన్ని అనుకుంటున్నాడు అన్నమాట. ఇది నిజమా? ఆలోచిద్దాం మనం. అయితే ఈ లోకంలో రెండు కూడా వేదం చెప్పిందంటే రెండు ఉన్నాయి, దృశ్యము, ద్రష్ట. దృశ్యము అంటే చూడబడేది, ద్రష్ట అంటే చూసేవాడు. చాలా క్లియర్ గా వెళ్తున్నాను నేను. దృశ్యము, ద్రష్ట. ఏది చూస్తున్నావో అది నశించిపోతుంది. అదృశ్యం తన్నశ్యం. నువ్వు కంటితో ఏది చూస్తావు ఈ ప్రపంచంలో, ఏది నీకు దృగ్గోచరం అవుతుందో అవన్నీ కూడా కాలంలో కలిసిపోతాయి అన్నమాట. కొన్నాటికి అదృశ్యం తన్నశ్యం. ఏది చూస్తావో అది నశించిపోతుంది. అంటే చూచేవాడు చూడబడే దానికంటే ఎప్పుడు భిన్నంగా ఉంటాడు. చూసేవాడి కంటే చూడబడేది ఎప్పుడు భిన్నంగా ఉంటుంది. మనం గోడను చూస్తున్నాం అనుకోండి, ఏమనుకుంటాం? గోడ దృశ్యం. చూసేది ఎవరు అంటే నువ్వు కాదు కదా. అలాగే నువ్వు దేన్ని చూస్తున్నావో అదల్లా నువ్వు కాదు. అయితే నువ్వు ఒక శబ్దం వింటున్నాడు, పంచేంద్రియాలు అనుకుందాం. మనం పంచేంద్రియాలు మనమా? కాదు. మనకు శబ్దం వింటున్నాం అనుకోండి, ఆ శబ్దం మనమా? కాదు. ఒక స్మెల్, మంచి వాసన వస్తుంది, ఆ వాసన మనమా? కాదు. ఇలాగ పంచేంద్రియాలతో మనం ఏ వస్తువును గ్రహించినా అది నువ్వు కాదని ఖాయంగా నువ్వు తెలుసుకోవాలి. కాబట్టి మన దేహం వంక మనమే చూసుకుందాం. మన దేహాన్ని మనం చూస్తున్నాం కదా. ఇక్కడ వేదవాక్యం ఏముంటుంది? అదృశ్యం తన్నుష్యం. దృశ్యము, ద్రష్ట. దేనినైతే నువ్వు చూస్తున్నావో అది నీవు కాదు, అది ఏనాటికైనా నశించేది అని వేదం చెప్తుంది. కాబట్టి నీ దేహం, మన దేహం చూసుకుంటే గోడలాగా, చెట్టులాగా మనకు అది కనిపిస్తూనే ఉంది కదా. కాబట్టి నీకు కనిపించేది నువ్వు కాదు కదా. అంటే ఈ దేహము కూడా నీవు కాదు అని తెలుసుకోవాలి. ఇవన్నీ చెప్పినా మీకు చివరిలో ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మరణించిన వారిని చూస్తూ ఉంటాం మనం. శరీరం అక్కడే ఉంది, దానిలో నేను మాత్రం వెళ్ళిపోయింది. ఇంకా ఆ శరీరం పలకదు. అయితే మనం ఏం చేస్తున్నాము? దీన్ని బట్టి మనం ఏమనుకోవాలి? నేను వేరు, దేహం వేరు అనుకోవాలి అని ఖాయం అవుతుంది. దానికి కూడా మనం కూడా ఏమంటామంటే, నాన్న వెళ్ళిపోయావా అన్న, బాడీ అక్కడే ఉంది కదా, నాన్న వెళ్ళిపోయావా, అన్న వెళ్ళిపోయావా అని ఎందుకు అంటుంటాం? కాబట్టి మనకి ఇప్పుడు కూడా చాలా మంది ఏమంటారంటే, ఒక వ్యక్తి మరణించినప్పుడు ఏమండి బాడీ వచ్చిందా అని అడుగుతారు. అంటే ఆయన వచ్చాడా అని అనరు. కాబట్టి ఎప్పుడు కూడా ఏంటంటే దేహం నశించిపోతుంది కాబట్టి ఆత్మ ఎప్పుడు కూడా పరమాత్మలో కలిసిపోతుంది. ఇక్కడ జీవాత్మ పరమాత్మ గురించి తెలుసుకోవాలన్నమాట. పరమాత్మ నిర్వికారుడు, నిరాకారుడు, నిర్గుణుడు, నిరంజనుడు, సర్వవ్యాపి,
సర్వశక్తి సమన్వితుడు, సర్వజ్ఞుడు, ఆయన క్వాలిటీస్ అవి. ఇంకేంటంటే పార్ట్ అండ్ పార్సల్ పరమాత్మలో అంశ వీడు అంతే. పరమాత్మ అంటే పరమాత్మ, ఆయనకి నియంత. ఆత్మ అంటే ఏంటంటే, జీవాత్మ అంటే ఏంటంటే, జీవ అంటే జీవం ఉంటుంది, ఇది ఒక దేహం ఉంటుంది, ఒక మనస్సు ఉంటుంది. అంటే మైండ్ బాడీ ఉన్నవాడు జీవాత్మ, మైండ్ బాడీ ఉంటే జీవాత్మ, ఇవేమీ లేకుండా నిరాకారుడు ఉన్నవాడు పరమాత్మ అని మనము తెలుసుకోవాలన్నమాట. తెలుసుకున్న తర్వాత మీకు గతంలో ఒకసారి మీకు చెప్పాను, మీకు నిర్వాణ షట్కం గురించి కూడా చెప్పాము. నిర్వాణ షట్కంలో 12 ఏళ్ల వయసులోనే గురుపదేశంకి వెళ్ళినప్పుడు గురు గోవింద భగవత్పాదులు అడుగుతారు, నాయన నువ్వు ఎవరు రా అని అడుగుతారు. నేను పలానండి పలానని చెప్పలేదు, నా అడ్రస్ చెప్పలేదు. ఒక నిర్వాణ షట్కం అంతా మీకు గతంలో ఎప్పుడు చెప్పినట్టు గుర్తుంది నాకు. అది మనోబుజ్జహంకార చిత్తాని నాహం నచ శ్రోత్ర జిహ్వే నచ ఘ్రాణ నేత్రే నచ వ్యవ భూమిర్ న తేజో న వాయు చిదానంద రూప శివోహం శివోహం నచ ప్రాణ సంజ్ఞో నవై పంచవాయు నవా సప్తధాతుర్ నవా పంచకోశ నవా పాణిపాదవు నచోపస్తు పాయు చిదానంద రూప శివోహం శివోహం. శంకర భగవత్పాదులు చెప్పింది వేదం కింద తీసుకోవాలి తప్ప మనం దాని గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. ఆయన ఏం చెప్పాడు, నేను మనస్సు కాదు, ఇప్పుడు దాకా చెప్పుకున్నది, బుద్ధి కాదు, చిత్తం కాదు, అహంకారము కూడా నేను కాదు, నేను పంచేంద్రియాలు కాదు, పంచభూతాలు కాదు, నేను చిదానంద రూపాన్ని, శివోహం శివోహం, నేను శివుణ్ణి అని చెప్పాడు. అలాగే నేను ప్రాణాన్ని కాదు, పంచవాయువులు నేను కాదు, సప్త ధాతువులు నేను కాదు, పంచకోశాలు నేను కాదు, పంచేంద్రియాలు నేను కాదు, నేను చిదానంద రూపాన్ని, శివోహం శివోహం అన్నాడు. అంత చక్కగా చెప్పాడు చూడండి. ఇక్కడ పంచవాయువులు అంటే పంచవాయువులు ప్రాణ, మనం కూడా చూసిన నైవేద్యం పెట్టినప్పుడు కూడా ఓం ప్రణాయ స్వాహ, పానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ అని చెప్తాం కదా. ఈ పంచవాయువుల గురించి కూడా మనం సంక్షిప్తంగా తెలుసుకుందాం. పంచవాయువులు అంటే ప్రాణవాయువులు ఏంది, శ్వాస లేదే మనం బ్రతకలేము. అపాన వాయువు అంటే వ్యర్థాలన్నింటినీ కూడా బయటికి తోడానికి అధోగతిలో ప్రయాణిస్తుంది అనమాట. ప్రాణవాయువు ఊర్ధ్వగతిలో ప్రయాణిస్తుంది. అలాగే వ్యానవాయువు, ఉదాన వాయువు, సమాన వాయువు. వ్యానవాయువు అంటే ప్రసరణ, రక్త ప్రసరణ చేస్తుంది అనమాట అంతా కూడా. ఉదాన వాయువు, ఈ ఉదాన వాయువు లేకపోతేనండి అసలు మనకు వాక్కు రాదు. ఇప్పుడు నేను మాట్లాడాలంటే ఆ ఉదాన వాయువు గొంతువులు లేకపోతే నాకు వాక్కు రాదు. కాబట్టి ఆ ఉదాన వాయువు. తర్వాత అందుకని ఉదాన వాయువు మన గొంతుకులో ఉంది కాబట్టి మనం ఏదైనా పలకగలుగుతున్నాం కాబట్టి ఆ వాక్కుని మనం దుర్వినియోగం చేయకూడదు అనమాట. అలాగే సమాన వాయువు అంటే ఇది ఏం చేస్తుందంటే, ఆహారం జీర్ణం అయిపోయిన తర్వాత ఈ రక్తం కింద తయారవుతుంది. ఎంత రక్తం చేయాలి దీన్ని, ఇందులో ఎంత మాంసాన్ని చేయాలి, ఎంత మేధస్సుని చేయాలి, ఎంత ఎముకల కింద తయారు చేయాలి, ఎంత ఎముకల్లో బోన్ ఉంటుంది కదా, ఎముకల లోపలి భాగం ఉంటుంది కదా, మారు అంటారు, అది తయారు చేయాలి. తర్వాత కొవ్వు ఎంత తయారు చేయాలి, శుక్రములు ఎంత తయారు చేయాలి, రేతస్సు. ఈ వీటన్నిటిని కూడా ఇది ఏం చేస్తుందంటే, ఈ రక్తాన్ని ఏం చేస్తుందండి, ఈ రసాన్ని ఏం చేస్తుందంటే వీటన్నిటికీ కూడా సమానంగా ప్రసరింపజేసి ఎంత రక్తం, ఎంత మాంసము, ఎంత మేధ, ఎంత అస్థి అని డిసైడ్ చేయకపోతే సమాన వాయువు మనకి ఎలా ఉంటామంటే, ఒక చెవు పెద్దది, ఒక చెవు చిన్నది అవుతుంది, ఒక చేయి పెద్దది, ఒక చేయి చిన్నది అవుతుంది, ఒక చేతి వేళ్ళు ఒక రకంగా, ఒక చేతి వేళ్ళు ఒక రకంగా ఉంటాయి. మన బాడీ చూడండి అంతా కూడా ఎంత సింక్రనైజేషన్ ఉంది, 2 కళ్ళు 2 చెవులు అన్ని కూడా సమానంగా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇది పంచవాయువులు అన్నమాట. ఈ పంచవాయువులు ఇవన్నీ కూడా ఇది ఏది మనము కాదు, మనం అంటే శివోహం శివోహం అని తెలుసుకోవాలి. కాబట్టి నేనెవరు అని అడిగిన దానికి శంకర భగవత్పాదులు, గోవింద భగవత్పాదులు గారికి ఇచ్చిన సమాధానం ఇంత చక్కగా ఉంది. కాబట్టి ఇంతకంటే మనం వివరంగా మనం తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. అర్జున, శోకింపదగని వారికై నీవు శోకిస్తున్నావు, కాబట్టి నువ్వు యుద్ధానికి సిద్ధం కా అని చెప్తూ ఇంకొక మాట అంటాడు ఆయన. మనం ఏదో పెద్ద హిందూ ధర్మంలో పుట్టాము, మనకు అన్నీ తెలుసు అని చెప్పేసి మనం విర్రవీగుతుంటాం కానండి, మనకు తెలిసింది మనకంటే ఎక్కువ కూడా పాశ్చాత్యులకు బాగా కొంతమంది తత్వవేత్తలు అసలు మనం ఎందుకు పనికిరామేమో అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు జాన్ హిస్లోప్ ఉన్నాడు, బందిపూర్ ఫారెస్ట్కి వెళ్ళినప్పుడు ఏనుగు వస్తుంటే పిల్లలందరూ పారిపోయారు. పారిపోతే ఏనుగు మట్టికి తిన్నగా స్వామి అక్కడే ఉన్నారు. ఏనుగు మట్టి తిన్నగా వచ్చి స్వామికి పాద నమస్కారం చేసుకుని దండం ఉంచి శిరస్సు కొంచెం వంచేసి మళ్ళీ వెళ్ళిపోతుంది అడవిలో. ఈ దృశ్యాన్ని చూసి ఆయన అంటాడు, పరమాత్మని దర్శించడానికి జంతువులకు ఉన్నంత గ్రాహ్య శక్తి మనుషులకు లేదేమో అంటాడు.
చూడండి, అది పరమాత్మ స్వరూపుడు స్వామి, పరమాత్మ అని తెలుసుకుంది. అంత గ్రాహ్య శక్తి మనకు లేదు. మనం రకరకాలుగా ఉంటాం అన్నమాట. ఇవాళ పొద్దున్న వాట్సాప్‌లో కూడా చూశాను నేను. 84 లక్షల జీవరాశుల్లో అత్యంత ప్రమాదకరమైన జీవి ఏది అంటే మనిషేనంట. అది ఎంత అనుభవం మీద రాసేటనుకో. ప్రస్తుతం జరిగే పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయన్నమాట. కాబట్టి దైవీ శక్తిని గ్రహించడంలో జంతువులే ముందుంటాయన్నమాట. అలాగే అంటే నేను జంతువుతో కంపేర్ చేయట్లేదు. పాశ్చాత్య ఆయన తత్వవేత్త, తర్వాత ఆయన ఫ్రెంచ్ ప్రీస్టు, తర్వాత పురాజీవ శాస్త్ర యొక్క ఆచార్యుడు అనమాట. ఆయన పేలియంటాలజీ అంటారనమాట. దీన్ని ఆయన ఏంటంటే పియరీ టెయిల్హార్డ్ డిచార్డియా అనేవాడు, పియరీ టెయిల్హార్డ్ డిచార్డియా అనే ఫ్రెంచ్ ప్రీస్టు ఎంత బ్రహ్మాండమైన వార్త చెప్పాడంటే మొత్తం సాంఖ్యయోగం అంతా దీంట్లోనే ఉంటుందండి. కాబట్టి వీఆర్ నాట్ హ్యూమన్ బీయింగ్స్ హ్యావింగ్ ఏ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్, బట్ ఆర్ స్పిరిచువల్ బీయింగ్స్ హ్యావింగ్ ఏ హ్యూమన్ ఎక్స్పీరియన్స్. అంటే మనము మానవ దేహాలతో లేమురా మనం. అంటే ఆయన చెప్పింది ఏంటంటే మనం ఆధ్యాత్మిక అనుభవాన్ని పొందుతున్న మనుషులం. అంటే మనం పార్ట్ అండ్ పార్ట్స్ ఆఫ్ గాడ్ అనమాట. కానీ మానవ అనుభవాన్ని పొందుతున్న ఆధ్యాత్మిక జీవితం కాదు. మనము ఆధ్యాత్మిక అనుభవాన్ని పొందుతున్న మనుషులమే కానీ మానవ అనుభవాన్ని పొందుతున్న ఆధ్యాత్మిక జీవులు. అంటే ఇప్పుడు మనకి ఏమవుతుంది, మనకి ఏమర్థం కావాలి? మన నిజమైన శాశ్వతమైన స్వభావం ఆధ్యాత్మికమని, మరియు మన భౌతిక జీవితము ఒక తాత్కాలిక అనుభవాన్ని మాత్రమే సూచిస్తుంది. అంటే ఒక మహాబీజము నుంచి ఉద్భవించిన చిన్న అంకురాలను మాత్రమే మనం తెలుసుకోవాలి. గీతాచార్యుడు కూడా బీజం మాం సర్వభూతానం విద్ధి పార్థ సనాతన. అంటే నా తండ్రి పరమాత్మ, అదే గోత్రము నాది చెప్పి నేను సనాతనుడు అని మనం అందరం అనుకోవాలి. మమైవాంశు జీవభూత జీవలోకే సనాతన అని కూడా గీతాచార్యుడు నా అంశం నుంచే మీరందరూ పుట్టారా అని చెప్తాడు. స్వామి మీరెందుకు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాను పిల్లలు అడిగితే, మీరెవరు మీ అమ్మా నాన్న మీరు ప్రేమిస్తారంటే ప్రేమిస్తాం. ఎందుకు ప్రేమిస్తారు అంటే మాకు అది ఇస్తాడు ఇది ఇస్తాడు కాబట్టి. మరి స్వామి ఎందుకు ప్రేమిస్తారో తెలుసా? అది ఇస్తాడు ఇది ఇస్తాడు ఇద్దామని మిమ్మల్ని ప్రేమించట్లేదు, మీరందరూ నా అంశాలు కాబట్టి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను రా అన్నారంట స్వామి. కాబట్టి దైనందిక జీవితాన్ని నుంచి ఆధ్యాత్మిక వేరు కాదని మనం తెలుసుకోవాలి. కాబట్టి గీతాచార్యుడు కూడా ఆత్మజ్ఞానం గురించి 11వ అధ్యాయం నుంచి 11వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు చెప్పాడు. మనం సంక్షిప్తంగా మళ్ళీ ఒకసారి ఇదే చెబుదాం. అంటే ఉన్నది ఒకటే ఆత్మ, గుర్తుపెట్టుకుని, ఉన్నది ఒకటే ఆత్మ, అదే ఆత్మ అన్ని చోట్ల వ్యాపించింది. ఉన్నది ఒకే ఆత్మ, అదే ఆత్మ అన్ని చోట్ల వ్యాపించింది. అంటే వివిధ దేహాల రూపంలో వ్యాపించి ఉంది. అది జంతువు అవ్వచ్చు, మనిషి అవ్వచ్చు. అంటే మనం చూసేదంతా కూడా ఏమనుకోవాలంటే ఈ ప్రపంచం అంతా ఏమనుకోవాలంటే ఆల్ దీస్ ఆర్ నథింగ్స్ బట్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ గాడ్ అని మనం అనుకోవాలి. అయితే దీనికి ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు సింపుల్ గా అర్థం కావడానికి, పగటి వేళ మీరు ఆకాశం వంగి చూడండి, మీరు చూస్తే అక్కడక్కడ కొన్ని మేఘాలు కనపడుతుంటాయి అన్నమాట. మేఘాలు కనపడితే మబ్బుకి కూడా చిన్న ఖాళీ ఉంటుంది. మబ్బుకి కూడా మధ్యలో ఖాళీలో ఆకాశం ఉంటుంది. ఈ ఆకాశం అంతా ఏంటంటే వాటర్ వేపర్, నీటి ఆవిరి అన్నమాట. ఈ నీటి ఆవిరి ఏమవుతుందంటే ఆకాశం అంతా నీటి ఆవిరి అంటే అది పరమాత్మ, ఆత్మ అనుకోండి మీరు. ఆ నీటి ఆవిరి ఏం చేస్తుంటే అక్కడక్కడ ఏమవుతుందంటే చిన్న చిన్న మేఘాల రూపంలో మనకి గురుగోచరం అవుతుంది అన్నమాట. మీరు గమనిస్తే ఏ రెండు మేఘాలు ఒకేలా ఉండవు. అలా కదులుతూ వాటి ఆకారాలు కూడా మార్చుకుంటూ పోతుంటాయి అన్నమాట. అదే విధంగా ఆత్మ సర్వత్రా వ్యాపించి ఉంది కాబట్టి అక్కడక్కడ దేహాల రూపంలో కనపడుతుంది. ఎట్లాగైతే నీటి ఆవిరి అక్కడక్కడ మేఘాల రూపంలో కనపడుతుందో, ఆ మేఘాలు మెల్లగా కదులుతూ ఉంటాయో, ఆకారాలు మార్చుకుంటూ ఉంటాయో, దాని అర్థం ఏంటంటే మనిషి కూడా ఆకారం వచ్చిన తర్వాత ఆకారం మార్చుకుంటూ బాల్యము నుంచి మరణం వరకు ఎన్నో ఆకారాలు, బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము ఇలాగన్నీ వస్తుంటాయి. ఇలా మేఘాల ఆకారాల్లో మార్చుకుంటే మనిషి కూడా ఆకారాలు మార్చుకుంటూ వెళ్ళిపోతుంటాడు. కాబట్టి మనం ఆత్మ అనేది సర్వత్రా వ్యాపించి ఉన్నది, అది పరమాత్మ. అక్కడక్కడ దేహాల రూపంలో అంటే బాడీ రూపంలో మైండ్ మనకు ఉంటుంది. బాడీ మైండ్ తో మనం జీవాత్మ పరమాత్మ కింద జీవాత్మ కింద మనం కనపడతాం. కాబట్టి అది మనిషి కావచ్చు, ఇక్కడ బాగా గుర్తుపెట్టుకుని మనిషి కావచ్చు, జంతువులు కావచ్చు, మరియు క్రిమికీటకాదులు కావచ్చు, మనం ఒక్కడమే కాదండి. కాబట్టి అన్ని జీవరాశులు పరమాత్మ స్వరూపాలే. కాబట్టి ఇప్పుడు మనం ఎవరము కాబట్టి చిదానంద రూపం శివోహం అంటే నేను శివుడిని, నేను భగవంతుడి నుంచే వచ్చాను. భగవంతుడు ఏమో స్వామి కూడా చెప్తారు, నేను
మనిషిని, నేను జంతువును కాదు అనుకోమంటారు. కనీసం అక్కడ వరకైనా మనం మనిషిని అంటే మనం పరమాత్మ నుంచి వచ్చిన అంశమే కాబట్టి నేను మనిషిని అనుకోమన్నారు స్వామి. కాబట్టి ఇలాగేంటంటే జీవ అంటే ఏంటంటే ఒక లివింగ్ ఆబ్జెక్ట్ అన్నమాట. జీవాత్మ ఇస్ ది ఆత్మ వేరింగ్ ది డ్రెస్ ఆఫ్ ది బాడీ అండ్ ద మైండ్. అది క్లియర్‌గా చెప్పాలంటే. అంటే ఇప్పుడు ఆత్మ అనేది శాశ్వతం. ఇదంతా చెప్తున్నానన్నమాట. ఒరేయ్ నువ్వు కొట్టేది దేహాన్ని రా, దేహం ఎప్పుడే నశించేది. వాడు మళ్ళీ ఇంకో దేహం అనేది జస్ట్ ఒక డ్రెస్ లాంటిదిరా, వదిలేసి ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతాడు వాడు. నువ్వు ఎవరిని చంపట్లేదు, నీ చేత ఎవరు చంపబడట్లేదు అని అర్జునుడి యొక్క ఇది చెప్తున్నాడన్నమాట. ఆయన యొక్క అజ్ఞానం గురించి చెప్తున్నాడు. కాబట్టి శరీర పతనంతో ఆత్మ నశించదు. కాబట్టి మన ఇరువురం ఎప్పుడు ఉన్న అర్జున, నువ్వు నేను ఎప్పుడు ఉన్నాము, ఎప్పుడు ఉన్నాము, ఇప్పుడున్నాము, భవిష్యత్తులో కూడా ఉంటాము. కాబట్టి ఆత్మలకు షడ్ వికారాలు లేవు. షడ్ వికారాలు అంటే 6 వికారాలు లేవంట ఆత్మకంటే. అవి దేహానికి ఏంటంటే అస్థి ముందు ఉంది. అదేమైందంటే తల్లి గర్భంలో పుడుతుంది. అస్థి అన్న తల్లి గర్భవాసం. జాయతే తర్వాత పుడతాడు, వర్ధతే పెరుగుతాడు, విపరిణమతే అంటే మార్పులు చెందుతాడు అనమాట. అపక్షయతే అలా మార్పులు చెంది చివరి క్షీణించిపోయి వినశ్యతే నశిస్తాడు. ఈ షడ్వికారాలు కూడా మనిషి దేహానికే తప్ప ఆత్మకు లేవు. నువ్వు ఆత్మస్వరూపుడు కాదు అని చెప్తూ ఇక్కడ ఆది శంకరాచార్య శ్లోకం ఒకటి అద్భుతమైన శ్లోకము. చూడండి, చాలా మంది ఈ మధ్యన శంకరాచార్య వచ్చారండి మా దీనికి, మా ఆశ్రమానికో లేకపోతే మా మందిరానికో అంటారు. శంకరాచార్య వచ్చాడంటే నేను చాలా మంది అనుకుంటారు శంకరాచార్య ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అనుకుంటారు. కానీ ఈ మఠాల్లో ఉన్న ఈ 4 మఠాల్లో ఉన్న ఆచార్యులు వచ్చినప్పుడు, జగద్గురువులు వచ్చినప్పుడు వాళ్ళని మనం శంకరాచార్యులే అంటాం. కానీ ఒక్క శంకర భగవత్పాదుని మనం ఆది శంకరాచార్యుడు అని అంటాం అన్నమాట మనం. అయితే ఇక్కడ వివేక చూడమణిలో ఒక ఆణిముత్యం లాంటి శ్లోకము. ఆత్మ అసలు మనిషి మనం ఏమంటే మనిషిగా పుట్టాము అనుకుని మనం ఏదో వెర్రవీగిపోతుంటాం. కానీ తర్వాత ఎన్ని స్టెప్స్ నువ్వు ఎక్కితేనో నువ్వు మనిషి అనిపించుకుంటావు. ఎలాగంటే జంతువునాం నరజన్మ దుర్లభం. మన జంతువునాం నరజన్మ దుర్లభం అనగానే మనం మనిషిగా పుట్టాం, మనది చాలా ఉత్కృష్ట జన్మ అని పొంగిపోతాం. కానీ అంతటితో ఆగిపోతే సుఖం లేదండి. మనిషిగా పుడతావు, నశించిపోతావు, జంతువులకు బ్రతుకుతావు. అది కాదు అక్కడ. జంతువునాం నరజన్మ దుర్లభం అతః పుంస్తవం తతో విప్రతః తస్మాత్ వైదిక ధర్మ మార్గపరతః విద్వత్వం అస్మాత్పరం ఆత్మానాత్మ వివేచనం స్వానుభవో బ్రహ్మాత్మనా సంస్థితిః ముక్తిర్ణో శతకోటి జన్మ సుకృతైః పుణ్యైర్వినా లభ్యతే. ఇన్ని స్టెప్పులు దాటాలి. జంతువునాం నరజన్మ దుర్లభం అనగానే మనం ఏదో ఆవేశంతో నేను మానవ జన్మ ఉత్కృష్ట జన్మ అని మనం అనుకోవడానికి వీల్లేదు. నువ్వు ఏం చేయాలో చెప్తున్నాడు శంకర్లు. అంటే మానవ జన్మ ఎందుకు ఎత్తాము, మానవ జన్మ ఎందుకు ఉత్తమము అని అంటే ఎందుకు ఎత్తాము అంటే భగవంతుని గురించి తెలుసుకుంటేనే, ఆత్మజ్ఞానం పొందితేనే, ఆత్మజ్ఞాన సాధన చేస్తేనే మానవ జన్మ ఉత్తమం. లేకపోతే ఇంతకంటే నికృష్ట జన్మ లేదు అని శంకర భగవత్పాదులు వ్యాఖ్యానం రాసిన ఒక మహాశయుడు చెప్పాడనమాట. అంటే జంతువునాం నరజన్మ దుర్లభం అంటే అన్ని జీవులలో మానవ జన్మ పొందడం కష్టం. అంతవరకు బాగానుంది. అతః పుంస్తవం తతో విప్రతః అంటే అన్ని జీవుల కంటే మానవ జన్మ పొందడం కష్టం. అయితే ఇంకా అరుదైనది ఏంటంటే పురుష శరీరం ఇంకా అరుదైనది. బ్రాహ్మణుడిగా పుట్టడం దానికంటే అరుదైనది. అంటే బ్రాహ్మణుడిగా అంటే కులానికి ఆపాదించుకోవద్దు మనం. బ్రాహ్మణుడిగా అంటే ఏంటంటే కులం కాదు. ఇక్కడ వేదానుష్ఠాన పరుడై ఉండాలి, బ్రహ్మజ్ఞాన జిజ్ఞాస పరుడై ఉండాలి. వాడు బ్రాహ్మణుడు అని చెప్తారు. బ్రహ్మజ్ఞానము కలవాడు. ఆయన ఎటువంటి వాడు అంటే పండితుడు అనమాట. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ శపాకేచ పండితా సమదర్శన అని విజ్ఞాన యోగంలో ఒక శ్లోకం ఉంది, తర్వాత చెప్తున్నాం. అంటే ఇక్కడ ఎప్పుడు కూడా ఏంటంటే బ్రాహ్మణ జన్మ ఎత్తడము అంటే బ్రహ్మజ్ఞానం మీద జిజ్ఞాస ఉండాలి అతనికి. తర్వాత పురుషుడై ఉండాలి. ఇంకిది అయిపోయిందా అంటే పురుష శరీరం ఇంకా అరుదైనది, బ్రాహ్మణుడిగా పుట్టడం దానికంటే అరుదైనది. అంటే బ్రాహ్మణుడిగా పుట్టడం వేదానుష్ఠాన పరుడు అంటే వేదాల మీద ఆసక్తి ఉండాలి అతనికి. తస్మాత్ వైదిక ధర్మ మార్గపరతః అంటే వేదానుష్ఠాన పరుడైనా సరే వేద ధర్మ మార్గము వైపు మొగ్గు చూపడం ఇంకా అరుదు. ఏదేదో చదివేస్తుంటాం కానీ ఆచరణ ఉండదు. కానీ అక్కడ వేదానుష్ఠాన పరుడైన వాడు ఏం చేయాలంటే వేదం ఏ ధర్మాన్ని చెప్పిందో ఆ ధర్మ మార్గం వైపు వాడు మొగ్గు చూపాలి. అది ఇంకా అరుదనమాట.
కాబట్టి విద్వత్వం అస్మాత్ పరం, దీనికంటే కష్టమైంది ఏంటంటే వేదాలలో స్కాలర్షిప్ రావాలి, కమాండ్ రావాలన్నమాట. వేదాలలో పాండిత్యం రావడం ఇంకా అరుదు. కాబట్టి విద్వత్వం అస్మాత్ పరం, దీనికంటే కష్టమైన అదే విద్వత్ అస్మాత్ పరం అంటే దీనికంటే కష్టతరమైంది ఏంటంటే వేదాలలో పాండిత్యము. ఇంత పాండిత్యం వచ్చిన తర్వాత కూడా నీకు మనిషి అన్న వాడికి ఏం చేయాలంటే ఆత్మానాత్మ వివేచనం, ఆత్మ మరియు ఆత్మేతర మధ్య వివక్ష. ఆత్మ అంటే ఏంటి, అనాత్మ అంటే ఏంటి తెలుసుకోవాలి. ఈ ఆత్మ అనాత్మ భేదాలు తెలిసినప్పుడు సాయిరాం సంబోధన కూడా మారిపోతుందండి. మనకి అన్ని కూడా ఆ చైతన్యమే, వచ్చేవాడు కూడా పరమాత్మ చైతన్యమే, సత్యసాయి స్వరూపమే అనుకున్నప్పుడు మన సాయిరాం అంటే అది రావాలి. అప్పుడు మనకి ఆత్మజ్ఞానం అర్థమైనట్టు అనమాట. ఆత్మ అంటే నిత్యానిత్య వివేకం అనమాట వారికి. అంటే ఈ ప్రపంచం అంతా కూడా ఏంటంటే ఇప్పుడు మనదంతా తాత్కాలిక అస్తిత్వం, మనదంతా కూడా ఉంటాం పోతాం, కానీ శాశ్వత అస్తిత్వంలో కూడా అసతోమ సద్గమయ అంటే అసత్తు నుంచి సత్తు కంటే అసత్తు అంటే ఏంటంటే తాత్కాలిక అస్తిత్వం నుంచి శాశ్వత అస్తిత్వం తీసుకెళ్లి పరమాత్మ అని అనుకోవడం అన్నమాట. తర్వాత స్వానుభవో బ్రహ్మాత్మన సంస్థిత అంటే ఇది ప్రగాఢ అనుభవం అన్నమాట. అంటే ఆయనకి ఏంటంటే డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది సెల్ఫ్ అన్నమాట. ఆత్మ యొక్క అనుభవం అడిగి వచ్చేయాలి అనమాట. వేదానుష్ఠాన పరుడై ఉండాలి, వేదధర్మం పక్క మొగ్గు చూపాలి. తర్వాత స్కాలర్షిప్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆత్మానాత్మ వివేచన వస్తుంది. వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఇంకా ఇప్పుడు మన ఒక శ్లోకం నేను చదువుతాను మీకు, ఇది నిత్యం ఛాయంతి ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ఛాయంతి యోగినః అంటే నిత్యము పరమాత్మతో వాడికి అనుసంధానమై ఉంటాడు అనమాట. ఇంత చేసిన తర్వాత వాడికి ఆ అదృష్టం పడుతుంది అనమాట. కాబట్టి అంటే బ్రహ్మలో స్థిరపడిపోవడం బ్రాహ్మీ స్థితి అనమాట. ముక్తిరినో శతకోటి జన్మనా స్ఫురితై పుణ్యేర్వినా లభ్యతై అంటే ముక్తిరిను 100 కోట్ల జన్మల పుణ్యం లేకుండా, ఇది బాగా గమనించండి. జంతువునా మన నరజన్మ దుర్లభాన్ని కానీ మళ్ళీ నీచయోనులో పుట్టడం సాధ్యపడే విషయము కానీ 100 కోట్ల జన్మల పుణ్యం లేకుండా ముక్తి లభించదు. అందుకే కురుపుణ్యం అహోరాత్రం అంటారు. అందుకే మీ గీతలో కూడా పదర్శిలో కూడా ధర్మక్షేత్రే కురుక్షేత్రే, ఒరే ధర్మక్షేత్రంరా, ఈ క్షేత్రంలో పరమాత్మ ఉన్నాడు, నువ్వు పుణ్యకార్యాలు చేయరా. ధర్మక్షేత్రే కురుక్షేత్రం అంటే క్షేత్రే పుణ్యం, క్షేత్రే పుణ్యకార్యాలు చేసుకో. ప్రతి దేహంలో కూడా నువ్వు పుణ్యకార్యాలు చేసుకుంటా పోతుంటే అలా 100 కోట్ల జన్మల పుణ్యం, 100 కోట్ల జన్మలో నువ్వు పుణ్యం ఎక్వైర్ చేసుకుంటే ఆ పుణ్యం వల్ల నీకు ఏదైనా ముక్తి లభించవచ్చేమో. అందుకని కురుపుణ్యం అహోరాత్రం అంటే మెరిట్ అక్యూములేటెడ్ ఓవర్ హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ లైఫ్ టైమ్స్ అనమాట. ఇది జంతువునాం నరజన్మ దుర్లభం అనే శ్లోకం తర్వాత ఎన్ని స్టెప్పులు మనకున్నాయి అంటే మొట్టమొదటిది ఏంటంటే మనుష్య జన్మ ఎత్తడం బహు కష్టం, తర్వాత పురుషునిగా పుట్టడం అంతకంటే కష్టం, తర్వాత బ్రాహ్మణత్వం అంటే వేదానుష్ఠాన పరుడై ఉండడం ఇంకా కష్టం, తర్వాత దాంట్లో పాండిత్యం స్కాలర్షిప్ తెచ్చుకోవడం ఇంకా కష్టం, ఆత్మానాత్మ వివేచన పాండిత్యం వచ్చినా సరే పండితుడు మూర్ఖుల్లాగా ప్రవర్తించకూడదు, మూఢుల్లాగా ప్రవర్తించు. అందుకే భజగోవిందం మూఢమతి అన్నాడు. ఆయన పండితుడే, సంస్కృత స్కాలరే, అయినా సరే శంకర్లు ఏమన్నారంటే భజగోవిందం మూఢమతి అన్నారు. కాబట్టి ఆత్మానాత్మ వివేచనం రావాలి. తర్వాత ఎన్నో పుణ్యకర్మలు చేసుకుంటే 100 కోటి జన్మల్లో పుణ్యకర్మలు చేసుకుంటే నీకు అప్పటికి ఏంటంటే నీకు బ్రాహ్మీ స్థితి వస్తుంది అని ఇంత చక్కగా శంకరులు మనకి చెప్పారు. అంతేగాని జంతువునాం నరజన్మ దుర్లభం మనం మానవుడిగా పుట్టామని గొప్పవాడు అనుకోకూడదు. అలాగే వివేక చూడడంలో కూడా 3 దుర్లభమైన ఇవి పొందేవరా నువ్వు, 3 దుర్లభమైన విషయాలు నువ్వు పొందేవనైనా అని చెప్తూ దుర్లభం త్రయమే వైతత్ దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ అంటే 3 నీకు దుర్లభమైన విషయాలు నీకు 3 దొరికాయి, మనందరికి దొరికాయి, మీకు దొరికాయి, నాకు దొరికాయి. మనుష్యత్వం వచ్చింది, ముముక్షత్వం ఉండబట్టే వాళ్ళు కూర్చుని వింటున్నాం. మనము ఏఎస్బిలో ప్రతి ఆధ్యాత్మిక సత్సంగానికి మనం అటెండ్ అవుతున్నాం, జ్ఞానం పొందుతున్నాం అన్నమాట. కాబట్టి ముముక్షత్వం మహాపురుష సంశ్రయ అంటే మహాపురుషుని యొక్క అండదండలు మనకు లభించినవి. కాబట్టి ఇవన్నీ నిజంగా అరుదైనవి కదండి. మానవ జన్మ, మోక్షకాంక్ష మరియు పరిపూర్ణుడైన ఋషి రక్షణ సత్యసాయి పాదాలు పట్టుకున్నాము. ఇక్కడ మనకి నేనేం చెప్పానంటే మీద మీకు ఏఎస్పీలో మనం జాయిన్ అయ్యి సత్సంగాలు వింటున్నాం, జ్ఞానం సముపార్జిస్తున్నాం అంటే మీరు ఎంతమంది చూశారో తెలియదు కానీ మొన్న నేను అంత క్రితం 12 ఏళ్ళ చూశాను ఒకటి, కానీ మొన్న ఏఎస్పీలో వచ్చింది. ఈ మధ్యలో ఏ తేదీన గుర్తులేదు, రీసెంట్ గా డేస్ ముందే వచ్చింది అనమాట. అది ఏంటంటే ముముక్షత్వం అంటే మోక్షం ఎలా ఉండాలంటే
అది పండితుడికి పామరుడికి జ్ఞానం వచ్చిన మోక్ష కాంక్ష అనేది ఉంటేనే మనము ఆధ్యాత్మిక సత్సంగాలకి ఉండాలి. అంటే మీకు ఒక ప్రయత్నం ఒక పని చేసినప్పుడు దాని ఫలితం గురించి కూడా మనం పూర్తిగా తెలుసుకుని ఉండాలి. ఇక్కడ మొన్న మీకు అందరికీ చూసే ఉంటారు, కానీ మళ్ళీ ఒకసారి చెప్పుకొని చాలా చక్కనిది సందర్భానుసారంగా తెలుసుకోవాల్సిన విషయం అనమాట. ఈ మహాస్వామి ఉన్నారు కదా, చంద్రశేఖర సరస్వతి నడిచే దైవం, కంచి కామకోటి పీఠాధిపతి. ఆయన స్వామివారు ఏం చేస్తున్నారంటే ఒకసారి శ్రీశైలం వైపు పరివారంతో ప్రయాణం అవుతున్నారు. శ్రీశైలం వెళ్తున్నారు. 1935 జరిగిన సంఘటన ఇది. అప్పుడు దారిలో ఏం చేశారంటే ఒక జమీందారు దారి కాచాడు. ఆయన వెళ్తున్నప్పుడు దారిలో భక్తులు ఆయనకి ఏదో పాద పూజ చేసుకోవడానికి నమస్కారం పెట్టుకోవడము, దారి అంతా నిలబడేవాళ్ళు, ఆయనకి స్వాగతం చెప్పేవాళ్ళు. అలాగే దారిలో ఒక జమీందారు గారు నిలబడి పూర్ణకుంభ స్వాగతం ఏం చెప్పారంటే, స్వామి మీరు మా గ్రామంలో బస చేయాలి మీరు అని కోరుతాడు అనమాట. ఆయన శ్రీశైలం వెళ్ళాలి స్వామి. అయితే అన్ని వసతులు ఉన్నాయి, చెరువు ఉన్నది, సత్రం ఉన్నది, పూజా సామాగ్రి సత్రం ఉంది, అన్ని ఫెసిలిటీస్ మీకు ఇస్తాం స్వామి అని అంటే, అతని యొక్క ఆర్తిని గమనించి స్వామి ఏం చేశారంటే ఉండడానికి అంగీకరించారు, ఆయనకి వసతి ఇచ్చారు. చేస్తే ఆయన చంద్రమౌళీశ్వర ఆరాధన కోసం ఆయనకి సామగ్రి అంతా సమకూర్చారు, కానీ బిల్వదళాలు ఇవ్వలే. బిల్వదళాలు ఇవి అన్నారు స్వామి. అంటే బిల్వదళాలు అంటే ఆ పక్కన ఉన్న వాళ్ళు అన్నారు, అసలు అక్కడ చాలా మందికి ఏంటంటే ఆ గ్రామస్తులు బిల్వదళాలంటే ఏంటో తెలియదు. 2 బ్రాహ్మణ కుటుంబాలు ఉన్న వాళ్ళకు కూడా ఏంటంటే ఈ దరిదాపులు లేవనే విషయం వాళ్ళకి తెలుసు. బిల్వదళాలు వాళ్ళకి తెలుసు, బిల్వదళాలు ఏంటో తెలుసు, కానీ బిల్వదళాలు దరిదాపులో లేవనే అవగాహన వాళ్ళకు ఉన్నది. అయితే ఇంతలో ఏం చేశారంటే కింద మీద పడుతుంటే శ్రీమఠం పరిచారకులు ఒకడు పరిగెత్తుకుంటూ వస్తాడు బుట్టలో తీసుకుని. అవేంటంటే నవనవలాడుతూ లేతగా చక్కని 3 ఆకులతో మారేడు దళాలు ఉంటాయని తీసుకొచ్చాడు. ఎక్కడి ఎవరైనా ఏమో స్వామి మాకు తెలీదు, నేను ఇలా స్వామి ఏమి ఆగ్రహిస్తారు అనుకుని నేను తటపటాయిస్తున్న స్టేజ్లో నేను ఆ దూరంగా చూస్తే అక్కడ పందిరి రాటి దగ్గర పెట్టున్నది ఒక బుట్ట, ఆ బుట్టలో చక్కని మారేడు దళాలు చూసాను, తీసుకొచ్చాను స్వామి పూజకంటే. అలా రోజు 3 రోజులు వస్తాయి. అడుగుతారు స్వామి చంద్రశేఖర సరస్వతి, ఎక్కడి నుంచి వస్తున్నాయి బిల్వదళాలు లేవన్నారు కదా అంటే, స్వామి నేను అక్కడ ఎవరు పెట్టి వెళ్ళిపోతున్నారు స్వామి, మనిషి మట్టి మాకు కనపడట్లేదు అంటే, కాపు కాచి పట్టుకోండి వాడిని అంటారు స్వామి. కాపు కాచి పట్టుకుంటారు ఒక రోజున 8:30 ఉదయం 8:30 కాపు కాచి స్వామి దగ్గర తీసుకొస్తారు. తీసుకొచ్చిన వాడు ఏంటి జుట్టు రింగులు తిరిగిపోయి ఒక యాదవుడు అనమాట, గొర్రెలు ఒక పశువులు కాపరి, యాదవుడు గొర్రెలు కాపరి అనమాట. చాలా వాడికి తగ్గ స్థాయిలో వాడు ఉన్నాడు, ఏదో ముతక పంచాది కట్టుకుని ఉన్నాడు, చిన్న కుర్రాడే, కొంచెం చాలా చిన్న వయసే, ఏదో 10-20 ఏళ్ళు లోపే కుర్రాడు అనమాట. తీసుకొచ్చిన తర్వాత ఎవరినైనా నువ్వు అని అంటే మునిగిపోతాడు స్వామీజీ ముందు పెట్టేటప్పటికి. ఉంటే అప్పుడు అంటాడు, స్వామి నేను ఈ సమీపం అడవిలో నేను యాదవుడిని, పశువులు గొర్రెలు మేపుకుంటూ ఉంటాను నేను. నా తండ్రి చిన్నప్పుడు అడవుల్లోకి తీసుకెళ్ళినప్పుడు ఇది బిల్వదళం రా అని చూపించాడు, ఇది శివార్చనకి పనికొస్తుందని చూపించాడు. మీరు స్వామి వస్తున్నారు కదా అని శివార్చనకి నేను నిన్న మీకు జరిగిన సంఘటన తెలిసి నాకు తెలిసింది, మీకు బిల్వదళాలు ఇక్కడ దొరకట్లేదని అనుకుంటున్నారని. బిల్వదళ వృక్షం మా నాన్న చూపించాడు నాకు. అంటే నీ పేరేంటి నాయన అంటాడు. నీ పేరేంటంటే వాడి పేరేంటి తెలుసు అంటే పురంధర కేశవుడు, వాడి పేరు పురంధర కేశవులు అంట. మా నాన్న పెట్టాడండి ఈ పేరు. ఆయనకి పురంధరదాసు కీర్తనలు విష్ణు కీర్తనలు పాడడం అలవాటు, అవి నాకు కొద్దిగా వచ్చినాయి. పురంధర కేశవులు నా పేరు. కాబట్టి స్వామి అంజదా భావించకుండా నన్ను క్షమించండి, నేను తక్కువ జాతి వాడని చెప్పేసి భయపడి అక్కడ పెట్టి వెళ్ళిపోతున్నాను స్వామి అంటారు. నువ్వేం భయపడక్కర్లేదురా, నీకేం కావాలి కోరుకున్నాయన అంటారండి స్వామి. అంటే వాళ్ళు జ్ఞానులు కదండి, వాళ్ళకి తరతమ భేదాలు ఉండవు, అందరిలో భగవంతుని చూస్తారు వాళ్ళు. కాబట్టి ఆయన ఏమంటాడంటే, కుర్రాడు స్వామి నాకు ఒకే ఒక కోరిక ఉంది స్వామి అంటాడు. ఏంటి ఒక్క కోరిక ఇప్పుడు కోరతాను స్వామి, రెండో కోరిక మీరు వెళ్ళిపోయేటప్పుడు కోరతాను అంటాడు. అంటే అంటాడు ఏంటంటే, నేను పురంధర త్యాగరాజ కృతులన్నీ నేర్చుకున్నాను, మన నాన్న నేర్పాడు కొద్దిగాను, అవి మీ ఎదురుగా పాడాలి, అదొక కోరిక స్వామి అంటాడు. ఇంకో కోరిక అన్న ఏదన్నా 2 కోరికలు అన్న, రెండోది ఏంటంటే నేను చెప్తాను స్వామి మీరు వెళ్ళిపోయేటప్పుడు చెప్తాను అంటాడు. అలాగే నువ్వైతే నువ్వు రోజు వచ్చి సాయంకాలం పాడరా చక్కగా, మేము అందరం వింటా ఉంటారు. వీడు వెళ్ళి పాడుతున్నాడు. తర్వాత పాడుతుంటే 4 రోజులు పోయిన తర్వాత స్వామికి వెళ్ళిపోతారు 2 days లో తెలిసిపోయింది వాడు. అప్పుడు అది ఏమడిగాడంటే, రెండో కోరిక ఏమన్నాను ఆయన అంటే, నాకు మోక్షము ప్రసాదించండి స్వామి అనేది. ఇది నేను సెంట్రల్ పాయింట్, సెంట్రల్ ఐడియా నాకు ఎంత చెప్పింది ఏంటంటే అది వాడు అడిగిన కోరిక, ఇంకేం అడగల స్వామిని. నాకు గొర్రెలు పెరగాలి, నాకు ఇంకేం అడుగు మామూలు ప్రాపంచికమైన కోరికలు కోరు, నాకు మోక్షము కావాలి స్వామి అన్నాడు. సరే నాయన తీసుకున్నాడు. సరే అంటే సరే నువ్వు ఇస్తానులే అంటారు స్వామి అని వెళ్ళిపోతారు అనమాట.
వెళ్ళిపోతే స్వామి కొన్నాళ్ళు అక్కడ ఉన్న మఠాధికారికి చెప్తారు, వీడిని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తుందని, నా గురించి వీడి గురించి సమాచారం ఎప్పటికప్పుడు చేరవేస్తున్నాడు. అంటే కొన్నాళ్ళు పోయిన తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని ఏదో తర్వాత వీడికి పురంధరకేశవులు అనారోగ్యం పాలయ్యి ఇదిలో ఉన్నాడు స్వామి, కొంచెం వాడు అస్వస్థత గురై ఉన్నాడు అని చెప్తారు. చెప్తే స్వామి ఆ రోజు సాయంకాలము నదీ తీరానికి వెళ్ళి స్నానం చేసి దాదాపు 7 సార్లు మునకలు వేస్తారంట. 8 సార్లు అంటే వాడి మోక్షకాంక్ష ఎంత బలంగా చంద్రశేఖర్ పరమాచార్యని కదిపేసిందో, ఆయనే పరమాచార్య, ఆయన పరమాత్మ ఇంకా కదిపేసిందో చూడండి. ఆయన 8 సార్లు స్నానం చేస్తే, స్వామి మీరు ఎప్పుడు కూడా 8 సార్లు ఇన్ని సార్లు స్నానం చేయట్లేదు, స్నానం చేయడం జపం చేయడం, స్నానం చేయడం జపం చేయడం చేస్తుంటే, లేదు పురంధరకేశవులు శివైక్యం చెందాడు, వాడికి ఇంకా 7 జన్మలు బాకీ ఉంది, ఆ 7 జన్మల నుంచి వాడికి మోక్షాన్ని ప్రసాదించడానికి నేను 7 మునకలు వేశాను అని చెప్పాడు. అంటే మోక్షకాంక్ష అంత బలముగా ఉండాలి, అంటే పరమాత్మను తెలుసుకోవడానికి అంత తహతహ మనకి ఉండాలి అని చెప్పడం కోసం ఈ శ్లోకాన్ని ఏఎస్పి అధినేత ఇంత కష్టపడి పెట్టినందుకు దాన్ని మనం సార్థకత చేసుకోవాలి కదా, వాళ్ళు చెబుదాం అనిపిస్తుంది అనమాట. నాకు అంత నేను కదిలిపోయాను మళ్ళీ చదివినా సరే. అయితే ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత మీకు సాంఖ్యయోగంలో ముఖ్యమైన విషయం ఏంటంటే, మనకి మానవుడు జీర్ణ వస్త్రాలను త్యజించి నూతన వస్త్రాలు ధరించినట్లు జీవాత్మ ఏం చేస్తా అంటే ఈ శరీరాన్ని విడిసేసి నూతన శరీరంలోకి వెళ్ళిపోతాడు. కాబట్టి దేహం అశాశ్వతము, నయనం చిందంతి శస్త్ర అనే శ్లోకంలో కూడా ఈ ఆత్మను శస్త్రాలు ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడపజాలదు, వాయువు ఆరిపోనట్టు చేయగలదు. ఇవన్నీ కూడా మనకి తెలిసిన విషయాలే. కాబట్టి లోతుగా తెలుసుకోవాలి మనం. ఇది నిత్యము, సర్వవ్యాపి, చెలింపనిది, అచలము, స్థిరమైనది. అంటే వ్యాపకత్వం అయినప్పుడు ఆత్మకి ఎక్కడికి వదులుతండి? ధ్రువ. అందుకే విష్ణు సహస్రనామాల్లో ఒక ధ్రువ అని ఒక నామం వస్తుంది అనమాట. కాబట్టి సనాతనుడు, శాశ్వతుడు. అయితే ఈ ఆత్మ యొక్క ఇదేంటి అవ్యక్తం, అది నీకు వ్యక్తిగా కనపడదు, నీకు ఆకారం కానీ నిరాకారుడు పరమాత్మ. ఆకారంతో ఉన్నది మనం. అచింత్యం, అసలు దాన్ని ఊహించేది ఇట్లా ఉంటుందని ఊహించడానికి నువ్వు చింతించడానికి వీలు కానీ అచింత్యం అనమాట. అది అవికార్య, అంటే దానికి వికారములు లేవు. ఇవన్నీ మనం చెప్పుకున్నాం. అవ్యక్తం, అచింత్యం, అవికార్య, ఆత్మ లక్షణాలు అనమాట. కాబట్టి అర్జున, ఈ ఆత్మకు జనన మరణములు కలవని ఒకవేళ నువ్వు భావించినప్పటికీ దీనికై నువ్వు శోకింపదగదు. పోనీ ఈ ఆత్మకి జనన మరణాలు ఉంటాయి అనుకుందాం, ఎంత చెప్పినా సరే నీకు అర్థం కాకపోయినా. అయితే అక్కడ నీకు జాతస్య హి ధ్రువం మృత్యు అనే శ్లోకం ఉంది కదా మనకి, 27వ శ్లోకం. జాతస్య హి ధ్రువం మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యేర్దే నత్వం శోచితుం అర్హసి. అంటే ఓ అర్జున, ఈ ఆత్మకు జనన మరణములు కలవని ఒకవేళ నువ్వు భావించినప్పటికీ దీనికై నువ్వు శోకింపదగదు. అంటే పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి పునర్జన్మ తప్పదు. కావున అనివార్యములని ఈ విషయములందు నీవు శోకింపతగదు అని దీని అర్థం. మనం మామూలుగా పారాయణ చేసినప్పుడు ఎంతవరకు చదివేస్తుంటాం, ఓకే అయిపోతుంది మనకి. కానీ అక్కడ జాతస్య హి ధ్రువో మృత్యు, మనం దాని అంతరార్థాలు తెలుసుకుని తదనుగుణంగా ఆచరణలో పెడితే జాతస్య హి ధ్రువో మృత్యు అంటే పుట్టినవాడు మరణించడము సహజము, ఉట్టి కట్టుకుని మనం ఊరేగలేము అని చెప్తూ, నేను ఎప్పుడో ఒకప్పుడు పోతాను, తప్పకుండా పోతాను, ఈ చేతిలో ఉన్న 4 క్షణాలే నావి కాబట్టి వీడిని సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి ఈ అవకాశం నా చేతిలో కేవలం ఎంతకాలం ఉంటుందో నాకు తెలియదు కాబట్టి అని నమ్మిన వాళ్ళు ఏం చేస్తారంటే సత్కార్యాలు చేస్తారు, జీవితాన్ని ఏంటంటే సార్థకం చేసుకుంటారు అనమాట. కాబట్టి ఈ ఆత్మ అనేది ఏంటంటే దేహం రూపంలో జీవాత్మ ఏమవుతుందంటే అవ్యక్తాదీని వ్యక్త మధ్యాని అవ్యక్త నిధనాన్యేవ అని 3 మాటలు చెప్తారు గీతాచార్యుడు. శ్లోకం అంతా అక్కర్లేదు మనకి. అంటే ప్రాణులన్నీ ఏం చేస్తారంటే పూర్వము పుట్టక ముందు కనపడవు, పుట్టిన తర్వాత దేహాలతో కనపడతాయి, తర్వాత మరణించిన తర్వాత మళ్ళీ కనపడవు. కాబట్టి అవ్యక్తాదీని అంటే ముందు కనపడతాయి, ముందు కనపడదు పుట్టక ముందు, వ్యక్త మధ్యాని మధ్యలో కనపడుతుంది, అవ్యక్త నిధనాన్యేవ మరణించిన తర్వాత మళ్ళీ కనపడవు. ఇది ఆత్మ లక్షణాలు, అంటే దేహం యొక్క లక్షణాలు అన్నమాట అవి. కాబట్టి 30వ శ్లోకం సంక్షిప్తంగా చూసుకుంటే, దేహి నిత్యం అవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుం అర్హసి. కాబట్టి ఈ దేహాల మరణం గురించి నువ్వు శోకించడానికి అర్హత లేదు, నీకు శోకించ తగదు అని చెప్పి ఈ శ్లోకంతో ఏంటంటే సాంఖ్య
ప్రకరణం ముగుస్తుంది అనమాట. అంటే ఇక్కడ దీంట్లో సర్వస్య సర్వభూతాని అనే 2 పదాలు వాడాడు 30వ శ్లోకంలో. సర్వస్య సర్వభూతాని అంటే ఏంటంటే దేహములందు నివసించి ఉన్న ఆత్మ ఎన్నడూ చంపబడదు, కావున ఏ ప్రాణిని కూర్చియో నీవు శోకింపదగదు అని చెప్తూ నత్వం సూచిత మహర్షి అని. సర్వస్య సర్వభూతాన్ని అంటే సమస్త ప్రాణుల యొక్క దేహములందును, అంటే ఇక్కడ సమస్త ప్రాణులు అంటున్నాడు కానీ మానవుడు అంటలేదు ఇక్కడ. సర్వస్య సర్వభూతాని అని దాని అర్థం 2 సార్లు వాడాడు సర్వస్య అని. అంటే ఇది తెలుసుకున్న వాడే జ్ఞాని అవుతాడు అనమాట. సాయిరామ్ అన్నప్పుడు కూడా తరతమ భేదము లేకుండా ఇటు మనవాడా కాదా మన ఊరు వాడా కాదనుకోండి, సాయిరామ్ అనగలిగిన స్థాయి రావాలంటే ఈ శ్లోకం అర్థం తెలుసుకోవాలి మనం. ఆ దేహము ఏ జాతికి చెందినను, ఏ మతమునకు చెందినను, స్త్రీ అయినను పురుషుడైనను, జంతువైనను స్థావరమైనను సరియే ఆత్మ వసించుచున్నాడనియు సర్వులు యందు సమానముగా వర్తించుచున్నాడనియు స్పష్టమగుచున్నది. ఇది ఇక్కడతో ఏంటంటే ఆత్మ యొక్క సంక్షిప్త వివరణ అయిపోయింది. అయితే ఇక్కడ చెప్పాం వీడి కాబట్టి మరి అర్జున ఇక ఆత్మ గురించి చెప్పాను, నీకు బోధపడే ఉంటుంది కాబట్టి ఇక నుంచి అయినా నువ్వు క్షత్రియ 7 శ్లోకాల్లో క్షత్రియ ధర్మం అనుసరించి అయినను నువ్వు దుఃఖించతగదు. కాబట్టి ఇంతవరకు సాంఖ్య యోగానుసారం నీకు ఆత్మ యొక్క నిత్యత్వం బోధించడం జరిగింది కాబట్టి నువ్వు అది పక్కన పెట్టు. క్షత్రియ ధర్మం ప్రకారమైన నువ్వు యుద్ధం చేయాలి. క్షత్రియునకు ధర్మ యుద్ధమునకు మించినది లేదు. క్షత్రియునకు ధర్మ యుద్ధమునకు మించిన ధర్మ అనే పదం వాడిపోతే మళ్ళీ మీనింగ్ పోతుంది దానికి. అంటే ఎవరైనా శత్రువులు రాజ్యకాంక్షతో జయించకూడదు వాళ్ళని. నువ్వు అక్కడ రాజ్య పరిపాలన బాగోకపోతే జయించు, సక్రమంగా పరిపాలించే. అంతేగాని ఒక రాజ్యము ఏదో ధనధాన్యాలు లేకపోతే పెద్ద భూభాగం బౌండరీస్ పెంచుకుందామని నువ్వు అధర్మ యుద్ధం చేయకూడదు. కాబట్టి ధర్మ యుద్ధమునకు మించిన శ్రేయస్కరమైన కర్తవ్యము మరి ఒకటి లేదు అర్జున. కాబట్టి దీనికి అనుకోకుండా తటస్థించింది ఈ యుద్ధం. నీకు అదృష్టవంతులైన క్షత్రియులకే లభిస్తుంది. ఇది అదృష్టవంతులైన క్షత్రియులకే ధర్మ యుద్ధం అనేది అదృష్టవంతులైన క్షత్రియులకే లభిస్తుంది అనమాట. కాబట్టి ఇది స్వర్గమునకు తెరిచిన ద్వారము. కాబట్టి ఈ యుద్ధం నీకు ధర్మబద్ధము. అయితే ఒకవేళ నువ్వు కానీ దీన్ని ఆచరింపకున్నచో నీవు స్వధర్మము నుండి పారిపోయిన వాడు అవుతావు. దాని వలన కీర్తిని కోల్పోతావు. పైగా నీవు పాపము చేసిన వాడు అవుతావు. అంటే అధర్మాన్ని ప్రోత్సహించిన వాడు అవుతావు. అయితే నీకేమీ నష్టం లేదు అర్జున. మరణిస్తే వీర స్వర్గం, లేకపోతే రాజ్యభోగం వస్తుంది కదా. కాబట్టి నువ్వు కృత నిశ్చయుడివై యుద్ధానికి సిద్ధంగా అని చెప్తూ ఇక్కడ కర్మయోగాన్ని చిన్న టచ్ చేస్తాడంట. అంటే ఏం చేస్తాడంటే 38వ శ్లోకంలో సుఖ దుఃఖే సమీకృత్వ అంటే నువ్వు యుద్ధం చేసినప్పుడు నువ్వు యుద్ధం చెయ్యి, అక్కడ నువ్వేంటంటే జయాపజయాలని లాభ నష్టాలని సుఖ దుఃఖాలని సమానంగా భావించి నువ్వు యుద్ధం చెయ్యి. ఇక్కడే వస్తుంది మాఫలేష్ కదాచిన. సుఖ దుఃఖాలు సమానంగా భావించు. నీవాడ పరవాడ చచ్చిపోతున్నా అనుకోకు. నువ్వు యుద్ధ సన్నద్ధుడు కమ్ము, ఇది క్షత్రియ ధర్మంగా పాటించు, అప్పుడు నీకు పాపం అంటనే అంటదు అని చెప్తూ ముఖ్యంగా మనకు అందరికీ తెలుసు ఈ శ్లోకం బాగా బ్రహ్మాండంగా చదువుతాం మనం. కానీ దీని అర్థం చూడండి, మన నిత్య జీవితంలో పాటించవలసిన శ్లోకం. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూ మా తే సంగోస్త్వ కర్మణి. అంటే కర్తవ్య కర్మలను నీకు నిర్ణయించబడిన కర్మను ఆచరించడం నీకు అధికారము కలదు. ఎన్నటికి దాని ఫలముల యందు లేదు. ఫలాపేక్ష రహితుడిపై కర్మలను ఆచరించము. మనం ఏ పని చేసినా మనము ఎలా చేయాలి సిస్టమేటిక్ గా అంతవరకే మనకి ఉంది తప్ప దాని ఫలాల్ని దీని రిజల్ట్ ఎలా ఉంటుందని ఆలోచించగా. ఎప్పుడు ఆలోచించకూడదంటే నీకు జయాపజయాలు, లాభ నష్టాలు, సుఖ దుఃఖాలు, నన్ను పొగుడతారా పొగడరా ఇటువంటి ఏమీ నీకు భావాలు లేకుండా ఉంటే ఈక్వల్ మైండెడ్నెస్ తో నువ్వు చేసి ఏ పనైనా చేస్తే నీకు ఆ కర్మ సఫలీకృతం అవుతుందా లేదా అది కర్మ చెడిపోతుందా అది పక్క నీకు అనవసరం. ఫలాపేక్ష రహితులవే కర్మలను ఆచరించము అంటే ఎలాగుంటుందంటే పంట పండించాలని రైతు పంట విత్తనాలు జల్లుతాడు, అక్కడితో అయిపోయింది. వాడికి విధించబడిన విధి నిర్వహణ చేసేసాడు. ఆ తర్వాత రైతు కృషి అయిపోయింది. ఇంకా అతివృష్టి అనావృష్టి ఆ ఈల్డింగ్ అనేదంతా ఫలితం దైవాధీనము. దాని గురించి నువ్వు ఇంత వేసాను ఇన్ని బస్తాల ధాన్యం రావాలని నువ్వు నిర్ణయించడానికి నీకు అర్హత లేదు. కాబట్టి ఏ ఫలితం వచ్చినా సరే వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ ప్రసాద భావనతో నువ్వు స్వీకరించు. మన జీవితంలో కూడా అంతేనండి. మన జీవితంలో కూడా వచ్చే కష్టాలన్నీ కూడా నీకు ఊరకనే రావటం లేదు. గత జన్మ వాసనలను బట్టి నువ్వు అలా ప్రవర్తిస్తున్నావు. అలా ప్రవర్తించకుండా ఉండే యొక్క ప్రవర్తన నీ ప్రవర్తన ఎలా ప్రవర్తించాలో అధికారానికి భగవంతుడు ఇచ్చాడు. కానీ దాన్ని నువ్వు వయలేట్ చేసి ప్రవర్తించడం వల్ల నీకేమవుతుందంటే ఈ గత జన్మ వాసనలతో ఈ వాసనలతో ఇంకో జన్మ ఎత్తుతున్నావు. ఈ గత జన్మ వాసనల వల్ల నీ
నీ యొక్క ప్రవృత్తి, నీ నడవడిక వికృతంగానో సక్రమంగానో ఉంటుంది. కాబట్టి నువ్వు వాటి గురించి నువ్వు ఆశించకుండా ఏ ఫలితం వచ్చినా సరే ఇది నా దాని నుంచే వచ్చింది కాబట్టి ఫలితాన్ని నువ్వు ప్రసాద భావనతో స్వీకరించు. కాబట్టి ఇది భగవంతుని నుంచి వచ్చింది. సుఖము దుఃఖము కూడా రెండు భగవంతుని దగ్గర నుంచే వస్తుంది అనుకు నువ్వు ప్రసాద భావనతో చేసి యోగస్థః కురు కర్మాణి, ఇది ఒకటి ఎక్సలెంట్ శ్లోకం. యోగస్థః కురు కర్మాణి సంగం శక్త ధనంజయ సిజ్జో సమోభూత్వ సమత్వం యోగి ఉచ్యతే. అంటే ఓ అర్జున, ఓ ధనంజయ, నువ్వు యోగస్థితుడవై యోగస్థితుడు అంటే సుఖ దుఃఖ సమీకృతి అంటే సమభావంతో నువ్వు చేస్తే, యోగస్థితుడవై ఆసక్తిని వీడి, యోగస్థితుడవై ఆసక్తిని వీడి అంటే ఫలాపేక్ష రహితుడవై సిద్ధి అసిద్ధుల యందు ఈ కార్యక్రమం విజయమా అపజయమా అది వద్దు నీకు, సమత్వ భావమును కలిగి ఉండి అదే యోగం అంటే కర్తవ్య కర్మలను ఆచరించము, ఈ సమత్వ భావం అనే యోగము అందురు అని గీతాచార్యుడు చెప్పి, నీకు యుద్ధంలో జయాపజయాల గురించి పక్కకు వదిలేనా, నేను వాడిని చంపుతున్నాను వీడిని చంపుతున్నాను అంటే నీకు ఆత్మజ్ఞానం చెప్పాను, ఇక్కడ కూడా నువ్వు కర్మయోగాన్ని చిన్నగా అవలంబించాలని చెప్పిన తర్వాత చెప్పి నువ్వు యుద్ధానికి మోహం అనేది ఊబి నుంచి బయటికి రా, యుద్ధానికి ప్రొసీడ్ అయిపో అని చెప్తాడు అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే ఇంకొకటి చెప్తాడు, నానా విధములైన మాటలు వినటం వలన అర్జున నువ్వు విచలితుడు అయిపోయావు, నీ 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 జ్ఞానం కొంత, పరుల మాటలు కొంత, వాడేమంటాడో వీడో వింటాడు, ఇవన్నీ కూడా రకరకాల యొక్క అజ్ఞానపు ఆలోచనలు వచ్చేసి నువ్వు విచలితుడు అయిపోయి ఉన్నావు. కాబట్టి నీ బుద్ధి పరమాత్మ యందు నిశ్చలంగా నేను నిమిత్త మాత్రుని ఇదే చెప్తుంది. మన 18వ అధ్యాయం 78వ శ్లోకంలో యత యోగేశ్వర కృష్ణ తర్వాత చెప్పుకుందాం. అయితే నానా విధములైన మాటలను వినడం వల్ల నువ్వు విచలితుడు అయిపోయినావు. కాబట్టి నీ బుద్ధిని పరమాత్మ యందు స్థిరముగా ఉన్నప్పుడే, అప్పుడు కూడా మనం కూడా ఏమనుకుంటాం, స్వామి మనతోనే ఉన్నట్లుగా, స్వామి పదండి వాళ్ళ ఉపన్యాసంకి వెళ్దాం, స్వామి ఫలానా చోటుకి వెళ్దాం, అలా స్వామి ఎప్పుడు మనతోనే ఉన్నట్లుగా మనం ఎప్పుడైతే భావించుకున్నామో అది కార్యక్రమం అయినా మన మంచిగే, అవ్వకపోయినా మన మంచిగే, అయ్యిందా ఓకే, మన ఉద్దేశము స్వామి ఉద్దేశం ఒకటే, అవ్వలేదా మన ఉద్దేశం ఒకటే, స్వామి ఉద్దేశం సరైంది, ఇది అవ్వలేదు, దీనికి ఏదో రీజన్ ఉంది అని చెప్పేసి మనం అనుకోవాలన్నమాట. కాబట్టి స్వామి ఎప్పుడు మనతో ఉన్నాడు, స్వామి లెటర్స్ గో అనుకుని ఉండాలి. అట్లాగే స్వామి నేను నీతో ఉన్నాను అనుకుని చెప్పి నీ బుద్ధిని పరమాత్మ మీద నిశ్చలంగా స్థిరంగా ఉన్నప్పుడు నువ్వు యుద్ధం చేయగలుగుతావు అర్జున. కాబట్టి నీకు అలా అనుకున్నప్పుడు ఏమవుతుందంటే నీకు పరమాత్మకి ఒక అనుబంధం, ఒక నిత్య సంయోగం ఏర్పడుతున్నాయి. ఎందుకంటే ఈ మధ్యన కూడా ఏంటంటే చాలా మంది ఫలానా శ్లోకం చదివితే 10 రోజులు చదివితే నీకు మోక్షం వచ్చేస్తుంది అని చెప్పేస్తే, 10 రోజులు పారాయణ చేస్తే మోక్షం వచ్చేస్తుంది అని చెప్పేస్తే అండి, మరి యోగులు సంవత్సరాల తరబడి వేల సంవత్సరాలు తపస్సులు చేయడం దేనికండి? కాబట్టి వేద వాక్యాల బాహ్యార్థాలను పట్టుకొని ఫలశ్రుతులను పట్టుకుని మనము గోల పెడుతున్నాం. కాబట్టి అంతరార్థాల జోలికి మనం వెళ్ళటలేదు. ఈ లిఖిత జపం పారాయణలో కూడా ఏం చెప్తారు, ఎన్ని రాసేసామని కార్బన్ కాపీలు పెట్టినట్టు రాసినట్టు కాకుండా లిఖిత జపం చేసిన మనోవాక్కాయ కర్మలు మనసులో అనుకోవాలి, వాక్కుతో అనాలి, రాయాలి. అంటే మనోవాక్కాయ కర్మలు మిళితం చేసి లిఖిత జపం రాసినప్పుడు ప్రతి నామం దగ్గర నీ మనసు అక్కడ ఉన్నప్పుడు నీ మనస్సు వాక్కు కర్మ అక్కడ 3 కూడా ట్రయాంగిల్ గా కలిసి త్రివేణి సంగమంలో కలిస్తేనే నీకు లిఖిత జపం యొక్క ఫలితం వస్తుంది. అయితే ఈ గుణాలన్నీ ఉన్నవాడు సుఖ దుఃఖ సమయకృత్వాన్ని 38 నుంచి మిగిలిన శ్లోకాలన్నీ కూడా ఏం చెప్తుందంటే స్థిత ప్రజ్ఞుడు లక్షణాలు అనమాట. వాడి సుఖ దుఃఖాలు జయాపజయాలు సిద్ధి అసిద్ధులు వాడు చాలా విరక్తి పడి ఉంటాడు. కాబట్టి వాడికి అటువంటి వాడు స్థిత ప్రజ్ఞుడు అన్నమాట. స్థిత ప్రజ్ఞుడు అంటే ఎప్పుడూ స్థిర బుద్ధి పరమాత్మ యందే నిలుపుకున్నవాడు. కాబట్టి స్థిత ప్రజ్ఞస్య కా భాష అని ఉంటుంది. అయితే స్థిత ప్రజ్ఞుడు లక్షణాలు చెప్పు బావా నాకు అంటాడు. ఇప్పుడు దాకా చెప్పింది ఒకటి, స్థిత ప్రజ్ఞుడు లక్షణాలు మళ్ళీ చెప్పు నాకు అని అంటాడు. అంటే స్థిత ప్రజ్ఞుడు అంటే ఎవడంటే సమాధి స్థితుడై పరమాత్మ ప్రాప్తి నందిన స్థిత ప్రజ్ఞుల లక్షణములు ఇవి అని అడిగితే దేని యందు మమతాసక్తులు లేనివాడు స్థిత ప్రజ్ఞుడు. వాడికి అటాచ్మెంట్ ఉండదు, డిటాచ్మెంట్ ఉండదు. అనుకూల పరిస్థితుల యందు హర్షము, అనుకూల పరిస్థితుల యందు హర్షము, ప్రతికూల పరిస్థితుల యందు ద్వేషము మొదల వికారములు లేనివాడు స్థిత ప్రజ్ఞుడు. పొద్దున ఒక కొటేషన్ చదివాను, అనుకూల పరిస్థితుల్లో సంతోషంగా ఉండడం గొప్ప కాదంట, అననుకూల పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకున్నవాడు ఆనందం పొందుతాడు. అందరూ సంతోషం పొందుతాం కానీ ఆనందం పొందడం చాలా కష్టం. అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము. మరి అననుకూల పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకున్నప్పుడు నీకు ఆనందం కలుగుతుంది, నాటి సంతోషము అని చెప్తాడు అనమాట. ఈ విధంగా ఏంటంటే ప్రతికూల పరిస్థితులందు అనుకూల పరిస్థితులందు సమభావంతో ఉండు.
వికారాలకు లోనుపాగా. వికారాలు అంటే ఏంటంటే అయితేనేమో ఓకే, వెల్ అండ్ గుడ్, అవ్వకపోతేనేమో ద్వేషము, వాడి వల్ల పాడైపోయింది పని, వీడి వల్ల పాడైపోయింది, ఇటువంటి వికారాలకు నువ్వు లోను కావద్దు. వీడి స్థిత ప్రజ్ఞుడు. ఇంద్రియాణి ఇంద్రియాదేభ్య, నీ ఇంద్రియాలను కంట్రోల్లో ఉంచుకో. ఇంద్రియాలని ఇంద్రియ విషయాల వైపుకి వెళ్ళని ఒక తాబేలు లాగా నువ్వు ప్రవర్తించు. తాబేలు మంచి బలమైన కవచం ఉంటుంది. ఏదైనా శబ్దాలు వచ్చినప్పుడు ఏం చేస్తుంటే అంగాలని లోపల లాగేసుకుంటుంది. అలాగే నీకు నచ్చని విషయాలు వచ్చినప్పుడు నువ్వు ముడుచుకుపో, నువ్వు అంతర్ముఖుడు అయిపో నువ్వు. కాబట్టి ఎప్పుడు కూడా ఏంటంటే ఏ పని చేయాలో ఏ పని చేయలేదో నువ్వు చక్కగా నిర్ణయించుకుంటాడు స్థితప్రజ్ఞుడు. కాబట్టి లోకంలోనే ఉంటాడు కానీ లోకానికి అంటుకోడు అనమాట వాడు. ఎలాగంటే సాయి గీతకు ఒకసారి స్వామి కమలా పండు ఇస్తాడు సాయి గీత మీదకి. ఇస్తే అది ఏం చేస్తాడంటే బలమైన పాదం కదా, టక్ మన నొక్కిందండి. నొక్కితే దాని కాలు కింద పడి ఫట్మన్ సౌండ్ వచ్చిందంట. అందరూ అనుకున్నారంటే పచ్చడి అయిపోయింది కమలా పండు అనుకున్నారంట. అనుకుంటే కాలు ఇలా తీయగానేది చక్క కమలా పండు పూలాగా విచ్చిపోయి తోలు విడిపోయి లోపల ఉన్న తోనలనే ఇంటాక్ట్ గా ఉన్నాయంట అని స్వామి అన్నారంట. చూడండి రా, ఆ సాయిగీతం చూసి నేర్చుకుంటారా. ఏది స్వీకరించాలో ఏది వదలాలో దానికి తెలుసు. తోలు అక్కర్లేదు, వదిలేసింది. పండు కావాలి, నోట్లో వేసుకుంది. కాబట్టి మీరు ఆ ఉచితానుచితాల నిర్ణయాలు తీసుకోవాలి. అదే ఆత్మానాత్మ వివేచన అంటే కూడా అదే. కాబట్టి తాబేలులాగా ప్రవర్తించు. ఎప్పుడు బహిర్ముఖం కావాలో ఎప్పుడు అంతర్ముఖుడు కావాలో తెలుసుకో. అలాగని ప్రత్యాహారం తీసుకో అంటున్నాడు. స్థితప్రజ్ఞుడు ప్రత్యాహారం తీసుకుంటాడంటే పంచేంద్రియాల ద్వారా వాడు తీసుకునేది మంచిది తీసుకుంటాడు. అంటే సమ్యక్ దృష్టి, సమ్యక్ భావం, సమ్యక్ వాక్కు, సమ్యక్ శ్రవణం, సమ్యక్ భావన, ఇవన్నీ కూడా పంచేంద్రియాలను అలా సమ్యక్ చక్కగా వాడతాడు. అంటే చూడకూడని దృశ్యం చూడడు, మాట్లాడకూడని మాట మాట్లాడు. ఇవన్నీ కూడా ప్రత్యాహారం అంటే అదే అనమాట. అంటే నోటి ద్వారా తీసుకునేది ఆహారము, ఇంద్రియాల ద్వారా తీసుకునేది ప్రత్యాహారము. కాబట్టి ఇక్కడితో మనకి ఏంటంటే ఎప్పుడు కూడా ఇక్కడ ఒక శ్లోకంలో వదులుతాడు. ఏంటంటే మీకు ఏమంటాడంటే సర్వశః అంటాడంటే ఇంద్రియాలను ఏం చేస్తాడు, ఇంద్రియాలను నియమించి తీరాలి మనం. ఇంద్రియాలను సక్రమంగా వాటిని కంట్రోల్ చేయాలంటే మనస్సుని మనం మనసు ఎప్పుడు చెప్తుంది. ఇవాళ మనం సత్సంగానికి వెళ్ళొద్దు అని చెప్తుంది. బుద్ధి అంటే వద్దు, 4 ముక్కలు తెలుస్తాయి కదా అంటే బుద్ధి. అక్కడ మనస్సును డామినేట్ చేసామంటే అటుపోతాము, సినిమాకి పోతాము. లేదంటే మనసు బుద్ధి కంట్రోల్ ఉందనుకోండి, అప్పుడు మనం సత్సంగానికి వస్తాము. ఏది మనకు శాశ్వతమైన కలకాలం ఉండే లాభాన్ని ఇస్తుందో దానికి బుద్ధి ఎప్పుడు అంతరాత్మ నీకు కరెక్టే చెప్తుంది. ప్రతివాడికి అంతరాత్మ, దానికి మించిన గ్రంథాలు లేవు, ఏ వేదాలు చదవక్కర్లా. మీ అంతరాత్మ ప్రకారంగా మీరు నడుచుకున్నప్పుడు ఇది తప్పు అని చెప్తుంది, కానీ మనం వినం. అంటే మనసు డామినేట్ చేస్తుంది అనమాట మనకి. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఐ వాంట్ స్వామి ఓన్లీ, స్వామి ఒక్కడే నాకు కావాలి, ఇంకా నాకేం అక్కర్లేదు అనుకుని చెప్పి ఈ జగత్తంతా మిథ్య అని అంత లెవెల్కి వెళ్ళకపోయినా మనకు అంతరాత్మ ప్రబోధం ప్రకారంగా మనం వెళ్తే మనకి పరమాత్మ తత్వం బాగా అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ 62వ శ్లోకంలో ఇంకా అయిపోయింది, ఒక 5 minutes లో. 62వ శ్లోకంలో మీకు 63 శ్లోకాలు చాలా మంచివి. అది కూడా మన నిత్య జీవితంలో అమలు పడాల్సింది. కర్మణ్యవాధికారస్తే యోగస్థకు కర్మాణి లాగానే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ శ్లోకం అనమాట. దీంతో మనం ఇది వాళ్ళ అయిపోతుంది అనమాట మనకి. ఒకటి క్రోధము. స్వామి ఎన్నోసార్లు చెప్పారు, నీకు కోపము అనేది నువ్వు తెచ్చుకునేదిగా ఉండాలి, కానీ నీకు సహజ స్వభావం కాకూడదు. ఆ కోపం వల్ల ఎన్ని అనర్థాలు వస్తాయి చెప్తాడు. క్రోధాద్భవతి సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతిభ్రంశ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అంటే ఇంద్రియ విషయాలు నాకు అది కావాలి ఇది కావాలి అని చెప్పేసి కోరిక, ఆ కోరిక అనమాట. ఈ కోరికలు ఏమవుతుందంటే ఈ విషయ చింతన చేయడం వల్ల ఈ విషయ చింతన ఎంతటి అనర్థానికి దారితీస్తుందంటే ఈ 2 శ్లోకాలు చెప్తాయి అనమాట. విషయ చింతన చేయ కృష్ణకు ఆ విషయములందు ఏది కావాలి అది కావాలని కోరికలు కోరుకుంటాడు కదండి, దాని మీద ఆసక్తి వచ్చేస్తుంది అనమాట. నేను కొనాలి, అది తినాలి అని చెప్పేసి ఆసక్తి వలన ఆ విషయం పొందడానికి ఒక బలమైన కోరిక కలుగుతుంది అనమాట. ఆ కోరికలు కలిగినప్పుడు అవి కానీ తీరకుండా ఎవరైనా అడ్డు పెట్టినా వాళ్ళపై మనకి విపరీతమైన ఆ పరిస్థితులపైన విపరీతమైన క్రోధం వచ్చేస్తుంది అనమాట. ఆ క్రోధం ఎటువంటిదంటే కళ్ళు వంటిది అనమాట. అంటే కళ్ళు తాగిన కోతిలాగా ప్రవర్తిస్తుంటాం అన్నమాట. మనకు అనుకున్నది జరగకపోతే. అది మంచిగా చెడు ఆలోచించం, మనం అనుకున్నది జరగాలి. క్రోధము కళ్ళు వంటిది. అది కలిగినప్పుడు మనిషి వడలు మర్చిపోవును. యుక్తాయుక్త విచక్షణ యుక్తాయుక్త విచక్షణ పొందుతాడు. చిత్తం అంత మనసు చెంచలం అయిపోతుంది, వికలత్వం పొందుతుంది అనమాట. కనుక క్రోధము వలన వ్యామోహము కలుగును.
దానివల్ల క్రోధం వల్ల ఏమవుతుంది, నేను పొందాలి అని చెప్పి పిచ్చి ఎత్తిన కళ్ళు తాగిన కోతులుగా ప్రవర్తిస్తుంటే చివరికి ఆడికి ఏమవుతుందంటే స్మృతి విభ్రమం అన్నాడు. ఇంకా ఆడికి అంటే ఒక మరుపు ఉచ్చ నీచాలు యుక్తాయుక్త విచక్షణ ఏం తిరుగుతున్నా వాడికి తెలియదు అనమాట. కాబట్టి దానివల్ల స్మృతి విభ్రమం అనగా జ్ఞాపక శక్తి కూడా నశిస్తుంది అనమాట. ఎప్పుడైతే ఆ జ్ఞాపక శక్తి బుద్ధి నాశనం ఎప్పుడైతే అయిందో, మనుష్యుడు బుద్ధి నాశనం వలన ఆడి స్థితి నుంచి అధోగతి పాలైపోతాడు అనమాట. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఇంద్రియాలని ఎప్పుడు ఇక్కడ కోరికలు ఉండకూడదంటే ఉండాలి, అది సక్రమమైన కోరికలు అయి ఉండాలి. నీకు ఇంద్రియములను అవాంఛనీయ విషయములపై కొనియక, మనస్సుల విషయముల గురించి చింతింపనీయక కడు జాగరూకులై మనం ఉండవాలని గీతాచార్యుడు హెచ్చరిక చేస్తున్నారు. కాబట్టి ఇక ఆఖరిగా ఏంటంటే ఒక బ్రాహ్మీ స్థితప్రజ్ఞుడి లక్షణాలు మనం సంక్షిప్తంగా చెప్పుకోవాలి అని అంటే ఏంటంటే, మనం పాటించాల్సింది ఏంటంటే ఇంద్రియములు మనస్సు మనకు విధేయులుగా ఉండాలి. అంటే మన పంచేంద్రియాలు మన కంట్రోల్లో ఉండాలి. నోర్మి అని చెప్పాలన్నమాట. మన కౌరులు చెప్పడం కాకుండా ఏదో చూడకూడని దృశ్యం చూస్తే ఇది మనకి మంచిది కాదు అని చెప్పేసి కంట్రోల్ చేసుకోవాలి. సర్వస్య అంటే ప్రతి ఒక్క ఇంద్రియాన్ని కంట్రోల్ చేసేది, ఒక్క ఇంద్రియమును కంట్రోల్ తప్పితే మిగిలిన ఇంద్రియాలు ఆటోమేటిక్గా అయిపోతుంది. చెట్టు మీద పండును చూసాం, కోసుకు తినాలి, మంద కాదు అది. కానీ దానికి ఎన్ని సహకరించాల్సి వస్తుంది, నడవాల్సి వస్తుంది, చూడాల్సి వస్తుంది, దాన్ని ఎలా తెంపాలో భావం కావాలి, చేతులు కావాలి కొయ్యడానికి. ఇవన్నీ కూడా పంచేంద్రియాలు దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతున్నాయి అనమాట. చూడండి, మనకి జ్వరం వచ్చిందండి, ఒక పార్ట్కి జ్వరం వచ్చింది, దేహం అంతా సఫర్ అయినట్టుగానే ఒక ఇంద్రియం చెడిపోయినా మొత్తం మనం భవిష్యత్తు అంతా పాడైపోతుంది అనమాట. కాబట్టి ఇంద్రియాలను మనసును తనకి విధేయులు, ఇంద్రియాలని మనస్సుని నువ్వు ఎప్పుడు కూడా కంట్రోల్లో ఉంచుకుని సక్రమైన పందాలు వాటి కళ్ళాలు పట్టుకుని నడిపించాలన్నమాట. కాబట్టి అర్జున, ఇంద్రియములను ఇంద్రియ విషయములను అన్ని విధములుగా పూర్తిగా నిగ్రహించిన పురుషుని యొక్క బుద్ధిని స్థిరంగా ఉంటుంది. జ్ఞానికి అజ్ఞానికి గల భేదాన్ని కూడా గీతాచార్య ఎంత చక్కగా చెప్తాడంటే, అజ్ఞాని కంటే దైవ విషయమున ప్రవర్తింపకుండా ఉంటాడంట. అంటే దైవ విషయమున విరక్తి, దైవం గురించి. నశ్వరమైన ప్రాపంచిక సుఖప్రాప్తి అనగా విషయ భోగములందు సదా ప్రవర్తిస్తాడు. అజ్ఞాని ఏంటంటే దైవం అంటే పట్ల విరక్తి, ఎవడ దైవం అంటాడు. కానీ ఈ ప్రాపంచిక సుఖాల పట్ల మట్టిగా వాడు విషయ భోగాల మట్టికి ఎప్పుడు సదా ప్రవర్తిస్తుంటాడు. ఇక్కడే ఒకసారి చెప్పాను మీకు, జ్ఞాని నిద్రపోయినప్పుడు అజ్ఞాని మెలుకుని ఉంటాడంట. జ్ఞాని ఎప్పుడు కూడా ప్రాపంచిక సుఖాలని కోరడు. అక్కడ ప్రాపంచిక సుఖాలు ఇచ్చేటికి ఆయన నిద్రపోతాడు. కానీ అజ్ఞాని ఎప్పుడు ప్రాపంచిక సుఖాలు పొందడం కోసం మెలుకుని ఉంటాడు అనమాట. అంటే అజ్ఞాని మెలుకున్న విషయాల్లో జ్ఞాని నిద్రపోతాడు, జ్ఞాని మెలుకున్న విషయాల్లో అజ్ఞాని నిద్రపోతాడు అన్నమాట. అయితే ఈ విధంగా ఏంటంటే జ్ఞాని ఏం చేస్తాడంటే దైవ విషయమును సదా ప్రవర్తిస్తాడు. దైవం విషయం మీద అనురక్తి అతనికి, సదా నిరంతర హరిగుణగా అన్నట్టు ఉంటాడు ఆయన. విషయ భోగములందు విరక్తి, అంటే దైవమునందు అనురక్తి, విషయ భోగములందు విరక్తి వీడికి. అజ్ఞానికేమో దైవ విషయములందు విరక్తి, ప్రాపంచిక సుఖములందు అనురక్తి ఉంటుందన్నమాట. కాబట్టి ఈ లౌకికులకి అజ్ఞానులకి ఏంటంటే, లౌకికులకి ప్రపంచమే సత్యం, జ్ఞానికి పరమాత్మ సత్యం. సామాన్యులకు ప్రపంచం ఎలా కనపడుతుందంటే ప్రపంచంగా కనపడుతుంది, సామాన్యులకు ప్రపంచంగా కనపడుతుంది. ఇక్కడ సత్యసాయి మనకు పాస్వర్డ్ ఇచ్చారు, సాయిరామ్, సి ఆల్వేస్ ఇన్సైడ్ రేడియంట్ ఆత్మ మేనిఫెస్టెడ్. కాబట్టి సామాన్యులకు ప్రపంచంలా గోచరిస్తే, యతివరేణ్యులకు అంటే జ్ఞానులకు ప్రపంచం పరమాత్మగా కనిపిస్తుంది. ఏది చూసినా పరమాత్మ స్వరూపంగానే. ఇప్పుడు సుధాకర్ నాతో మాట్లాడుతుంది, పరమాత్మ స్వరూపంగా సుధాకర్ కనపడుతున్నాడు నాకు అని అనుకోవాలి తప్ప వేరే అన్యదా మనం భావించకూడదు అనమాట. కాబట్టి అంతారామమయం, ఈ జగమంతారామమయం, అంతారామమయం అని జ్ఞాని అనుకుంటాడు అనమాట. కాబట్టి ఎప్పుడు కూడా బ్రాహ్మీ స్థితి అంటే ఏంటంటే సదా నిరంతర హరిగుణగావు అని జ్ఞాని అనుకుంటాడు. కాబట్టి ఎప్పుడు బ్రాహ్మీ స్థితి అంటే నిరంతరం నిత్యం జాయంతి యోగిన ఓంకారం బిందు సంయుక్తం నిత్యం జాయంతి యోగిన. యోగులు ఎంతసేపు కూడా నిరంతరం పరమాత్మతో అనుసంధానమై ఉంటారు, ప్రపంచ విషయాలతో అనుసంధానం అయి ఉంటారు అనమాట వాళ్ళు. కాబట్టి బ్రాహ్మీ స్థితి అంటే అదే అనమాట. అంటే వాళ్ళకి ఏంటంటే బ్రాహ్మీ స్థితిలో ఉన్నవాడికి, స్థితప్రజ్ఞుడికి ఏంటుంటుందంటే ఇంద్రియ నిగ్రహము, అంటే ప్రత్యాహారం తీసుకుంటాడు, మంచిగా చూస్తాడు, మంచిగా వింటాడు, ఇలాగనమాట. విషయ త్యాగము, ప్రాపంచిక సుఖాల మీద వాడికి అనురక్తి ఉండదనమాట. అవి నశ్వరములైనవి అని నకార సంబంధమైనవి కూడా వాటి విడనాడుతాడు. ముందు ఏంటంటే ముఖ్యంగా అహంకారం, మమకార రాహిత్యము, నేను నాది అనేది ఈ మూడు వదిలేని వాడు ఎప్పుడు కూడా పరమాత్మతో డైరెక్ట్ లింక్ పెట్టుకుంటాడు అనమాట. కాబట్టి
ఇవాళ ఈ 3 చేస్తూ ఉంటే కొన్నాళ్ళ అక్కడ జీవ బ్రహ్మైక్యం సిద్ధిస్తుంది అనమాట. ఇక్కడ ఒక తాత్విక సామీప్యత ఏం చెప్తాడంటే భ్రమర కీటక న్యాయం చెప్తారనమాట. ఈ భ్రమరం అంటే ఏంటి? తుమ్మిద, కీటకం అంటే ఏదో ఆకు పురుగు లాంటిది అనమాట. ఇది ఏం చేస్తాడంటే భ్రమరం ఏం చేస్తాడంటే కీటకాన్ని పుట్టేసి దాన్ని బలవంతంగా తీసుకొచ్చి ఏం చేస్తుందంటే దాని యొక్క గూట్లో పెట్టేస్తుంది అనమాట. గూట్లో పెట్టి ఒక రంధ్రంలో ఇరికిస్తుంది. అంటే ప్రపంచ వ్యామోహాలు ఇరికించడం మనల్ని. ఇరికిస్తే ఏమవుతుందంటే అప్పుడు కీటకం ఏం చేస్తుందంటే ఎటు చూడలేదు, ఇంకా దానికి కదలలేదు. అది బంధాలు ఇరుక్కుపోయి ఉంటుంది, ఎటు చూడదు. డైరెక్ట్ గా ఇప్పుడు ఏం చేస్తే ఈ భ్రమరం ఏంటంటే దాని చుట్టూ తిరుగుతుంటాను, తిరుగుతూ ఉంటుంది. ఇది భ్రమర నాదం వింటూ దాన్నే భ్రమరాన్నే చూస్తుంటే కొంతకాలంగా అది మరణించి భ్రమరం అయిపోతుంది అనమాట. కాబట్టి ఎప్పుడు కూడా హరినామ స్మరణలో ఉండి ఎప్పుడు కూడా భగవంతుడి లీలలే తలుచుకుంటూ ఉంటే, ఏదో లీలావతి తలుచుకుంటే ప్రహ్లాదుడు అదే హిరణ్యకశిపుడు భార్య లీలావతి ఎప్పుడు హరినామస్మరణ చేయడం వల్ల అది గర్భస్థుడై ఉన్న ప్రహ్లాదు వినడం వల్ల అతను కూడా నారాయణ భక్తుడయ్యాడు అనమాట. కాబట్టి ఈ విధంగా ఏంటంటే ఎప్పుడు కూడా ఈ భ్రమర కీటక న్యాయం ఏంటంటే ఎప్పుడు భగవత్ చింతనలో ఉన్నవాడు కొన్నాళ్ళకి వాడి బ్రహ్మ ప్రాప్తి పొందిన వాడు ఏంటంటే బ్రాహ్మీ స్థితికి వెళ్ళిపోతాడు అనమాట. అంటే బ్రహ్మ ప్రాప్తి పొందిన పురుషుడు ఎప్పుడు కూడా కొన్నాళ్ళకి ఏమవుతున్నాడు, వాడే బ్రహ్మం అయిపోతాడు అనమాట. కాబట్టి ఇదిగా బ్రాహ్మీ స్థితి అంటే భ్రమరము కీటక న్యాయాన్ని మనకి ఉదాహరణగా మనలాంటి వాళ్ళకి సామాన్యులకు అర్థం కావడానికి ఒక తాత్విక సామీప్యం కదా అది వాడతారన్నమాట. కాబట్టి ఈ విధంగా ఏంటంటే మనము ఆత్మ అంటే ఏమిటి మనకి అని తెలుసుకున్నాం మనము. తర్వాత నేనెవరో తెలుసుకున్నాము. నిర్వాణ షట్కంలో 24 తత్వాలు ఏంటి తెలుసుకున్నాము. జీవాత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి తెలుసుకున్నాము. దానికి ఉదాహరణ మేఘాలకు చేసుకున్నాం. ఈ జంతువునామ నరజన్మ దుర్లభం తెలుసుకున్నాము. తర్వాత ఈ దేహం అనేది ఒక జీర్ణ వస్త్రం లాంటిదని చెప్పి తెలుసుకున్నాం మనం. తర్వాత క్షత్రియ ధర్మం గురించి తెలుసుకున్నాము. స్థితప్రజ్ఞ లక్షణాలు తెలుసుకున్నాము. జ్ఞానికి అజ్ఞానికి తేడా తెలుసుకున్నాం. ఆఖరికి భ్రమర కీటక న్యాయం బ్రహ్మేసి తెలుసుకున్నాం. కాబట్టి ఇప్పుడు మనం అందరూ ప్రవర్తనలు ఏంటంటే మనం శతవర్ష జన్మదినోత్సవానికి మనం ఇవ్వాల్సింది ఏంటంటే మనము భగవంతుడి కంటే అన్యము కాదు. భగవంతుడు సర్వశక్తి సమన్వితుడు, సర్వజ్ఞుడు, మన అంత ఉండక్కర్లేదు. కానీ మన నుంచి ఏంటంటే ప్రావర్బ్ లాగా మేక్ యువర్ సెల్ఫ్ సిన్సియర్ అండ్ హానెస్ట్ మ్యాన్, దెన్ యూ మే బి షూర్ దేర్ ఈస్ వన్ రాస్కెల్ లెస్ ఇన్ ద వరల్డ్ అని మనని మనం ఎవాల్యుయేట్ చేసుకుంటూ ప్రపంచం ఉత్తముల జాబితాలో ఆ తెగలోకి మనం వెళ్ళడం తప్ప మనం ప్రపంచంలో దుర్మార్గుల జాబితా నుంచి ఒకటి తగ్గాలి. కానీ దుర్మార్గుల జాబితాని మనం పెంచుకోదు. కాబట్టి మనల్ని మనం అనుక్షణం ఎవాల్యుయేట్ చేసుకుంటే స్వామి నీకు నాకు తేడా లేదు, కాబట్టి నువ్వు సర్వజ్ఞుడు, సర్వవ్యాపుడు, సర్వశక్తి సమన్వితుడు, కానీ నేను నీలోని అంశని నేను, అంటే సముద్రం నువ్వైతే అలా నేను అని చెప్పేసి అలా ఎగిరిన అలా అందులో లీనమవుతుంది. కాబట్టి నిత్యము మనం పరమాత్మతో సాయిరాముడితో మనం అనుసంధానం అవుతూ ఎక్కడికి వెళ్ళినా ఆయన మనతో ఉన్నారు. ఎవరిని చూసినా స్వామి ఆడిలో ఉన్న చైతన్యము మనలో ఉన్న చైతన్యం ఒకటి. ఆ చైతన్యం వాడి బాడీతో ఉంది, మన చైతన్యం అన్నం కూడా మాట్లాడుతున్నాం వాడితో అని చెప్పేసి ఏదో పుట్టపర్తి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒక డాక్టర్ అనేవాడంట. పేషెంట్ కానీ స్వామి వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అని అడిగంట. స్వామిని చూసేవాడంట అతను మనం. కాబట్టి ఆ స్థాయికి మనం వెళ్ళకపోయినా సరే అట్లీస్ట్ సాయిరామ్ అనే పాస్వర్డ్ మనం సక్రమంగా వాడదాం. తరతమ భేదము లేకుండా వీడు మనవాడు వీడు తనవాడని కాకోకుండా ఏదో హ్యాపీ న్యూ ఇయర్ లాగా ఏంటంటే వచ్చిన వాడు నచ్చిన వాడితే చేతులు ఊపేసి నచ్చని వాడితే హాయ్ హాయ్ అనుకుని వెళ్ళిపోవడం ఇట్లా కాకుండా ఒక రకమైన ఈక్వల్ మైండెడ్నెస్ ఉపయోగిస్తూ. ఇక్కడ మీ మాట ఒకటి 2 సార్లు చెప్పారు, మళ్ళీ రిపీట్ చేయండి. ఈ మాట సాయి మనవాడ తనవాడ అది ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, అది చెప్పండి. దట్ స్పీక్స్ వాల్యూమ్ సార్. లేదు నెగటివ్, బట్ ఏం చెప్పమంటారు దానికి? అంటే మనవాడ చాలా మీరు ఒక 2 సార్లు చెప్పారు, ఐ నో ఇట్. అదే చెప్తాను. అంటే ఇక్కడ చాలా పారామీటర్స్ మనవాడ తినవాడు అంటే క్యాస్ట్, క్రీడు, కలర్ ఏ బోర్డు చేస్తున్నా. ఈ ఆధ్యాత్మిక రంగంలో కూడా దరిద్రం వదలలేదు సార్. మన యాంగిల్లో మాట్లాడుకోవద్దు, కానీ నాకు ఒక మాట ఇందాక కొడతారన్నప్పుడైనప్పుడు నాకు గుర్తుకొచ్చింది అది. నేను పుట్టపర్తి వెళ్ళాను సార్. పుట్టపర్తి వెళ్ళి ఒకసారి ఇప్పుడు చాలా కాలం జరిగింది, 10 years పైన అవుతుంది, మోర్ దాన్ 10 years. మా వైజాగ్ ఆయన ఒక ఆయన బస్ స్టాండ్ రూట్ లో కనపడ్డాడు. కనపడి సార్ ఇది స్వామి ఫోటో అయితే చిన్నది లామినేట్ చేయించి నా చేతిలో పెట్టి, సార్ ఇది మీకోసం తిరుగుతున్నాను సార్, ఈ ఫోటో మీ దగ్గర ఉంచండి. అప్పుడు మనము అజయ్ మండలిలో కొంచెం విస్తృతంగా తిరుగుతున్నాను. అప్పుడు నేను తీసి పట్టుకున్న తర్వాత సార్ ఈ మన వాళ్ళకే ఇస్తున్నాను సార్ అన్న. నాకు మతిపోయింది, అది నాకు అర్థం కాల. మన వాళ్ళకే ఇస్తున్నానంటే నేను అనుకున్నాను, నేను కొంచెం ఏంటంటే మా ఎమ్మెల్యే గారు లాగా ఒకసారి అవుట్ స్పోకెన్ ఉంచుకోలేను మనసులో. నేను
అయితే నేను అన్నాను, మన వాళ్ళు అంటే ఏంటండి దాని అర్థం అంటే, నేను మీ కమ్యూనిటీ కాదండి అన్నాను. అదే మీరు కాదా? అరే మీరు మా వాళ్ళు అనుకున్నాను సార్ అన్నది. ఏది ఫోటో లాగేసుకుంటాడేమో అన్నంత ఇదిగా బాధపడిపోయాడు అతను. నేనన్నాను, నేను మీ ఈ అర్థం మీరు అలా అనుకున్నారేమో కానీ ఇలా కాదండి. మనందరం ఒక రకంగా మనందరం వి బిలాంగ్ టు సేమ్ కమ్యూనిటీ అండి. స్వామి డివోటీసు అని చెప్పి ఫోటో మరి ఇచ్చేస్తే ఆయన మళ్ళీ అది చిన్నపుచ్చినట్టు అవుతుందని చెప్పేసి అది నేను ఎప్పుడు మొన్న ఒక్కసారి ఎన్నాళ్ళకి నేను మొన్నే మన దాంట్లో చెప్పే ఏఎస్పీ సత్సంగంలో నేను ఇంకెక్కడ పబ్లిక్ లో చెప్పలేదు. దట్ లీడ్స్ టు సెవరల్ బ్యాడ్ కాన్సిక్వెన్సెస్ అని చెప్పను నేను. అయితే ఏంటంటే జనాలు ఇంకా ఆ స్థాయి నుంచి ఎదగపోతే వెతుకుచున్నాను స్వామి ఇంకా పాట పాడుతున్నారు. అందుకే వెతుకుచున్నాను ధర్మపరుడైన మానవుని కోసం వెతుకుతుంటే స్టిల్ టుడే ఈ సెర్చింగ్ ఫర్ డివోటీ లక్షణాలు అన్నమాట మనకి. ఇది దాని నుంచి మనం అధిగమించడం అట్లీస్ట్ మనం 100వ శతవర్ష జన్మదినోత్సవం దిశగా పరుగులు పెడుతున్నప్పుడు ఒకసారి మన దగ్గర బోలు కల్మషాలు ఉండొచ్చు. ఒక్క కల్మషాన్ని నీకు హాని కలిగించే కల్మషాన్ని ప్రపంచానికి కాదు, నీకు హాని కలిగించే కల్మషాన్ని ఒక్కటి నువ్వు సెలెక్ట్ చేసుకుని దాని స్వామి పాదాల దగ్గర పెడితే ఇంకా స్వామికి మన పారాయణలు భజనలు ఇవన్నీ ఎన్ని నారాయణ సేవలు చేసావు, ఎన్ని భజనలు చేసావు, ఇవన్నీ నా దృష్టిలో అనవసరం సార్. ఇవన్నీ కూడా ఎన్ని అనవసరమైన వాటిని వదిలించుకున్నావు అనేది చాలా అవసరమని ఇట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్. దానికి మరి అంజనా భావించవలదు. కాబట్టి ఇంతటితో ఈ రోజు మనకి సమాప్తి అయిపోయింది. నెక్స్ట్ మనం ఏంటంటే కర్మయోగంకి వెళ్తాం. నెక్స్ట్ మంత్ లో మనం కలుద్దాం మనం. అయితే ఆఖరిగా ఏంటంటే చిరంజీవి పాప పేరు ఏంటంటే విష్ణుప్రియ చక్కగా ఏది మన she will join Rudram Satsanga. Although he don't know because she don't know. అంటే అమ్మాయికి అర్థం కావాలి ఇంగ్లీష్. she don't know our Telugu knowledge, sir. But the dedication, how we have to utilize our life. మీరు అన్నారు చెప్పారా ఏర్పడు అది how to utilize our time. అంటే మా ఇంట్లో కూడా మేము అనుకుంటుంటాం. నిన్న కూడా మా మేడం అంది ఎంత కాలాన్ని మనం వ్యర్థం చేస్తున్నాము. లెర్న్ ఫ్రమ్ విష్ణుప్రియ అని సార్ కారణం జరుపురాలి సార్. సార్ ఒక నిమిషం మేడం మాట్లాడుతుంది సార్. మా మేడం మాట్లాడుతుంది సార్. సుధాకర్ సార్ సాయిరామ్ అండి. నమస్కారం అండి. సాయిరామ్ మీరున్నారా? సాయిరామ్. అయితే విష్ణుప్రియకి భగవద్గీత అంటే చాలా చాలా ఇష్టం అండి. అమ్మాయి నేర్చుకుంటోంది. ఇప్పుడు మీ రోజు మీరు భగవద్గీత చెప్తున్నారని కూడా చాలా శ్రద్ధగా కూర్చుని వచ్చి విని ఉంటుంది. రుద్రం అన్న కూడా అమ్మాయికి వేదం అంటే కూడా చాలా అత్యద్భుతమైన ప్రేమ అన్నమాట. ప్రేమ అంతే. సో ఇప్పుడు ఆ అమ్మాయి మీరు చెప్పేది ఆ పిల్లకి ఎంతవరకు అర్థమైందో నాకు తెలియదు కానీ ఆ భగవద్గీత అంటే ఆ అమ్మాయికి ప్రాణం. అందుకోసం వచ్చింది మీ జాయిన్ అయింది సార్. థ్యాంక్ యూ సార్. సాయిరామ్. మీ యొక్క ఆశీర్వచనాలు ఆ అమ్మాయికి అందించండి. కొంచెం 2 ముక్కలు ఏదైనా ఆ పాప కోసం ఇంగ్లీష్ లో చెప్పండి సార్. ప్లీజ్ టెల్ ఇన్ ఇంగ్లీష్ సార్. 2 minutes ఫర్ దట్ గర్ల్. సుధాకర్ సార్ మీరు మీట్ లో ఉన్నారు. సరే సార్. అయితే ఇప్పుడు ఏంటంటే విష్ణుప్రియ చక్కగా మనకి ముందు వేదం చదవమన్నారు. చాలా శ్రవణానందంగా చదివింది కాబట్టి ఆ పాపకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలి. ఆధ్యాత్మికంగా ఆశీర్వదిస్తూ మన భజన మన కార్యక్రమం ముగించినప్పుడు కూడా ఆ అమ్మాయి నన్ను ఆదేశించింది ఏంటంటే మీరు కూడా శివుడి పాట పాడాలి, కార్తీక మాసం కదా అన్నట్టు అనిపించి ఒక పాట పాడతాను. అయితే ముఖ్యంగా ఏంటంటే నేను ముగించే ముందు ప్రత్యేకంగా నాకు ఈ వేదికనిచ్చిన శ్రీ ఎమ్మెల్యన్ గారికి సోదరుడు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అసలు ఒక రకంగా చెప్పింది నేను సాంఖ్య యోగం రిపీట్ చేయడానికి కూడా అసలు మూల కారణం ఆయనే నాకు. ఎందుకంటే నాకు స్వామి చెప్పించారు, వీళ్ళకి కొంచెం అంత గ్రాహ్యమైనట్టు లేదు, ఒకసారి రిపీటెడ్ వన్స్ అగైన్ అన్నట్టుగా ఒక నాకు అన్యాపదేశంగా సందేశం అనిపించింది. అంత మాత్రం ఆయన గ్రహణ శక్తి నేను తక్కువ అంచనా చేయట్లేదు. తర్వాత ఏంటంటే ఇందాక చెప్పారు మీరు కోటేశ్వరరావు గారి రోలు ఎటువంటిది అనేది, అది చాలా క్లిష్టమైన రోల్ అండి. ఎందుకంటే మొత్తం మీరందరూ మనసుని ఎట్టి పరిగెట్టనిచ్చిన ఈ చెప్పిన గంట సేపు ఆయన మొత్తం పంచేంద్రియాలు నా మీదే ఉండాలి. ఎందుకంటే సేకరించాలి, మళ్ళీ దాన్ని అనలైజ్ చేయాలి. కాబట్టి అది చాలా కష్టతరమైన రోలు. కాబట్టి మీరు ఆయనకి నిజంగా నా మనపూర్వకమైన ధన్యవాదాలు, అభినందనలు కూడా తెలియజేస్తున్నాను ఆయన విద్యార్థికి. తర్వాత ఏంటంటే ఇంతసేపు నాతో పాటు కూర్చుని వాళ్ళ సమయాన్ని, అమూల్యమైన సమయాన్ని నాతో వెచ్చించి చక్కగా
శ్రవణం చేసినందుకు వారందరికీ Sir, ప్రత్యేక ధన్యవాదాలు sir, తెలియజేసుకుంటూ sir, you speak 2 minutes for Vishnupriya sake, the essence. And already some English quotations are there, but you speak 1 or 2 minutes English so that he can, he already digested, he can digest more on. అలాగే షూర్. అమ్మా విష్ణుప్రియ Vishnupriya, sir calling, Sudhakar sir calling. Okay. లేదులేండి. ఓకే, నేను ఐ విల్ టాక్ టు హర్ లేటర్ అనండి, పర్లేదు. Okay, sir. Thank you so much. అయితే ఇక్కడ మనం ఏంటంటే నేను కోటేశ్వరరావు గారు ప్రత్యేక ధన్యవాదాలు, మీరు వేదికనిచ్చినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. తర్వాత ఇంతసేపు వాళ్ళ సమయం వెచ్చించిన శ్రోతలందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు చక్కని సాంకేతిక సహకారం అందించినందుకు చిరంజీవులు బయ్యాన పద్మ గారికి, పార్థసారథి గారికి, వీళ్ళందరికీ కూడా నా ఆశీర్వచనాలు అందజేస్తూ జై సాయిరామ్ అండి. శతవర్ష జన్మదినోత్సవ సందర్భంగా మీ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, కోటేశ్వరరావు గారు నాకు ఆస్థాన భక్త అంటే ఆ ఒక్క విషయం నాకు చాలా ఆనందాన్ని కలుగజేస్తుంది. ఎందుకంటే నేను కూడా ఏఎస్పి మీ ఫ్యామిలీ మెంబర్ని అనుకున్నప్పుడు నేను ఏంటంటే అసలు నేను ఇవాళ ఈ సాంఖ్యయోగం ఎంతవరకు అర్థమైందో ఇంటరాక్టివ్ సెషన్ పెడదాం అనుకున్నాను, కానీ ఇంకా వద్దుప్పటికే కాలం అయిపోయింది. ఐ థింక్ మీరు అందరూ అర్థం చేసుకున్నారని భావిస్తుంటాను. నేను పాట పాడేసి క్లోజ్ చేసేస్తాను. నేను విష్ణుప్రియకి నా ప్రత్యేకమైన ఆశీర్వచనాలు తెలియజేయండి. సాయిరామ్. దేవదేవ మహాదేవ సాయి శంకర, దేవదేవ మహాదేవ సాయి శంకర, సాయి శంకర షిరిడీశ్వర, సాయి శంకర షిరిడీశ్వర, దేవదేవ మహాదేవ సాయి శంకర, భస్మోద్భవకరా పర్తీశ్వర, భస్మోద్భవకరా పర్తీశ్వర, స్వర్ణవర్ణ తేజోమయ జగదీశ్వర, స్వర్ణవర్ణ తేజోమయ జగదీశ్వర, సర్వమంత్ర స్వరూప సాయీశ్వర, సర్వమంత్ర స్వరూప సాయీశ్వర, వామదేవ విరూపాక్ష విశ్వేశ్వర, వామదేవ విరూపాక్ష విశ్వేశ్వర, దేవదేవ మహాదేవ సాయి శంకర, సాయి శంకర షిరిడీశ్వర, దేవదేవ మహాదేవ సాయి శంకర, భస్మోద్భవకరా పర్తీశ్వర, స్వర్ణవర్ణ తేజోమయ జగదీశ్వర, జగదీశ్వర, స్వర్ణవర్ణ తేజోమయ జగదీశ్వర, సర్వమంత్ర స్వరూప సాయీశ్వర, వామదేవ విరూపాక్ష విశ్వేశ్వర, వామదేవ విరూపాక్ష విశ్వేశ్వర, దేవదేవ మహాదేవ సాయి శంకర. సాయిరామ్ అండి.